గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్లు వచ్చిన అంశాలన్నీ కూడా చూసాం కదా. ముఖ్యంగా ఏదైతే రైతు భరోసా ఉందో, కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు. రైతు భరోసా ఎప్పుడు పడుతుంది. ఎందుకంటే డిసెంబర్ 9 తర్వాత రైతు భరోసా వస్తుంది అనుకున్నప్పటికి కూడా రాలేదు. కానీ ఇప్పుడు మనం చూసాం, ఈ రైతు భరోసాకు సంబంధించి డిప్యూటీ సీఎం అధ్యక్షతన సబ్ కమిటీ వేశారు. ఈ సబ్ కమిటీ ఇది 3వ మీటింగ్. నిన్న ఒక మీటింగ్ జరిగింది, ఫైనల్ మీటింగ్ అనుకుంటా. ఆ మీటింగ్లో ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్టున్నారు. అక్కడ కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి. ఎన్ని ఎకరాలున్నా పర్వాలేదు, కానీ 7 ఎకరాల వరకు సీలింగ్ పెట్టేసి రైతు భరోసా వేద్దాము అనే ఆలోచన చేసినట్టు తెలుస్తుంది. ఇదే ప్రధానంగా చూస్తే ప్రతి పేపర్లో అదే కనబడుతుంది. రైతు భరోసా 5, 6, 7 తేదీల్లోని గ్రామ సభలు ఏర్పాటు చేసి దరఖాస్తులు తీసుకున్న తర్వాత 14 నుంచి రైతు భరోసా జమ చేయాలి రైతు అకౌంట్లు అనేది ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఇది రేపు జరిగే క్యాబినెట్ సమావేశంలోని చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా మనం చూసాం, గత ప్రభుత్వం ఎన్ని ఎకరాలు అంటే దాదాపు 100 ఎకరాలు, 50 ఎకరాలు, 60 ఎకరాలు, కొందరు రైతులు దానిలో కూడా రైతు బంధు వేశారు. ఆ రకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ అలా కాకుండా ఖచ్చితంగా ఎవరైతే సాగు చేస్తారో సాగు చేసిన రైతుకే రైతు భరోసా అనేది తీసుకొచ్చారు. కాబట్టి దీనిపైన ఈ 3 రోజుల పాటు గ్రామ సభలు ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గర దరఖాస్తులు తీసుకొని వీళ్ళు రైతులు పంట వేసారా లేదా పంట వేసిన రైతుకే ఈ రైతు భరోసా ఇవ్వాలనే ఆలోచనలో నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో సబ్ కమిటీలో నిర్ణయం చేశారు. ఇదే రేపు దాదాపు ఖరారయ్యే అవకాశం కనబడుతుంది. 14వ తేదీ నుంచి ఏదైతే ముఖ్యమంత్రి చెప్పారో సంక్రాంతి నుంచి రైతు భరోసా రైతు అకౌంట్లో జమ చేస్తామని చెప్పారు. 14వ తేదీ రోజు ఈ రైతు భరోసా అయితే వేయనున్నారు. ఈ శాటిలైట్ ద్వారా ఇదంతా కూడా చూసే అవకాశం కనబడుతుంది. శాటిలైట్ ద్వారా మొత్తం భూమికి సంబంధించి కూడా ఎక్కడెక్కడ ఉంది, ఎవరెవరు పంటలు వేసారో చూసే అవకాశం కనబడుతుంది. సో మొత్తానికి మరి కొందరికే రైతు భరోసా అనే విధంగా తెలుస్తుంది. మరి నిజంగా గట్టలు గత ప్రభుత్వం కొన్ని రియల్ ఎస్టేట్ చేసిన వెంచర్లకు కూడా డబ్బులు పడ్డాయి, సాగు చేయని దాంట్లో కూడా డబ్బులు పడ్డాయి. సో ఈసారి కాంగ్రెస్ సర్కారు తీసుకున్న నిర్ణయం సరైందేనా అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా, గత ప్రభుత్వం ఏదైతే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందో కనీసం సాగు చేయని రైతులకు కూడా రైతు బంధు ఇచ్చారు. అలా దుర్వినియోగం చేయకుండా ఈరోజు రైతులు సరైన రైతుకు న్యాయం జరుగుతుందా? నిజంగా రైతు భరోసా మరి 5 ఎకరాలకు ఇస్తారా? 5 ఎకరాలని ఒకటి తెలుస్తుంది. 7 ఎకరాల వరకు సీలింగ్ పెట్టేసి ఇచ్చేద్దామని చెప్తున్నారు. ఈ 7 ఎకరాలు పెడితే ట్యాక్సీ పేయర్ అయినా పర్వాలేదు, ప్రైవేట్ ఉద్యోగం అయినా పర్వాలేదు, ఎవరు ఇచ్చినా సరే 7 ఎకరాలు అంటే వాళ్ళ తనకి 20 ఎకరాలు ఉన్నా 10 ఎకరాలు ఉన్నా కానీ 7 ఎకరాల వరకే ఇద్దామనే ఆలోచనలో తెలుస్తుంది ప్రభుత్వం. సో మరి ఇది ఎంత సరైన నిర్ణయమైనా ఏంటి, ఇలాంటి అంశాలను కూడా మనం చర్చిద్దాం. ఎందుకంటే రైతులు చాలా వరకు ఎదురు చూస్తున్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి ఎన్నికల ముందు చెప్పారు, డిసెంబర్ 9 తర్వాత మీ అందరికీ రైతు భరోసా వస్తుంది. వాళ్ళు 5,000 ఇచ్చారు, నేను 7,000 ఇస్తాం, కానీ ఇప్పటివరకు రాలేదు. కాబట్టి వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. సో ఈ సంక్రాంతి నుంచి మరి రైతు భరోసా పడబోతుంది. మరి ఇదంతా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. మళ్ళీ 7 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తారా, 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తారా, నేను ఇంతకుముందు అన్నట్లు ట్యాక్సీ పేరు వాళ్ళకి ఇస్తారా? పేపర్లు అయితే రకరకాల వార్తలు అయితే వచ్చాయి. కొందరేమో అందరికీ ఇస్తారని చెప్పేసి. సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ దిలీప్ గారు మనకు లైవ్లో ఉన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు సునీతారెడ్డి గారు మనకు లైవ్లో ఉన్నారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే వల్ల మల్లా యాదవ్ గారు కూడా లైవ్లో జాయిన్ అయిపోతున్నారు. ముందుగా సునీతారెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. నేను ఇంతకుముందు చెప్పినట్లు ఈరోజు మెట్టకేలకు ఒక రైతు భరోసా అయితే రైతు అకౌంట్లో జమ చేయబోతున్నారు. 5, 6, 7 తేదీల్లోనే ఒక గ్రామ సభలు ఏర్పాటు చేసి రైతుల నుంచి కూడా అప్లికేషన్స్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. తీసుకున్న తర్వాత 14వ తేదీ నుంచి ఈ యొక్క రైతు భరోసా రైతుల అకౌంట్లో జమ చేయబోతున్నారు. అది కూడా 7,500 రూపాయలు. ఏ రకంగా చూస్తుంది బీజేపీ? గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, ప్యానెల్లో ఉన్న దిలీప్ గారికి, మల్లన్నకు మరియు 6 టీవీ ప్రేక్షకులకు అందరికీ గుడ్ మార్నింగ్ అండి. రైతు భరోసా వాళ్ళు ఎన్నికలలో ఇచ్చిన గ్యారంటీల మెయిన్ గ్యారంటీ. మనకు అది ఎప్పుడో రావాల్సిన గ్యారంటీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. దానికి కూడా ఒక కమిటీ వేసినామని చెప్పి జూన్లో కమిటీ వేసినారు 3 మంత్రులతో. ఇప్పటి వరకు కమిటీలు అని చెప్తూ ఇప్పటి వరకు కాలయాపన చేస్తూ వచ్చిండ్రు. ఇప్పటికైనా మళ్ళీ ఇప్పుడు ఏదో ప్రజాపాలన భాగంగా తీసుకున్న అప్లికేషన్స్ ఉన్నాయి.
అసలు ఎంత అగ్రికల్చర్ ఉంది, ఎంత పంటలు పండిస్తున్నారు, భూమి అనే దానికి వాళ్ళ దగ్గర లెక్కలు ఉన్నాయి. అన్ని ఉన్నాక మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇంకొక డ్రామా స్టార్ట్ చేసిండ్రు. 5వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు వచ్చేసి మళ్ళా ప్రజల దగ్గరికి పోవాలి, రైతుల దగ్గరికి పోవాలి, అప్లికేషన్స్ తీసుకోవాలి అని చెప్పేసి 3 రోజులల్లా అవుతుందంటారా సార్? ఇప్పుడు ఎక్కడెక్కడో ఉంటారు వాళ్ళు, ఆ టైంకు చేసుకోలేరు, చేసుకోకుంటే ఇంకా రానట్టేనా? అసలు వీళ్ళు రైతుల లెక్కలు మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు, వాళ్ళ అప్లికేషన్స్ ఎప్పుడో చాలా సార్లు తీసుకున్నప్పుడు, మొన్న కూడా ఏదో సర్వే కూడా చేసిండ్రు, దాంట్లో కూడా వాళ్ళ రైతుల వివరాలు కూడా తెలిసినప్పుడు మళ్ళీ ఈ ప్రహాసనం అంతా ఎందుకు? రెండోది, మీరు ఇప్పుడు ఇంట్రోలో చెప్పినట్టుగా శాటిలైట్ ద్వారా వీళ్ళు సర్వే అంటున్నారు. శాటిలైట్ ద్వారా సర్వే చేస్తే సార్, ఇప్పుడు సర్వే చేస్తున్నారంటే ఇప్పుడు రబీలో ఎక్కువ పొలం పెడతారు సార్. ఎవరైనా వర్షాలు పడతాయి, నీళ్ళు వస్తాయి కాబట్టి మనకు రబీలో ఖరీఫ్ లో చాలా వరకు పొలం పెడతారు, కానీ రబీలో తగ్గించుకుంటారు. ఎందుకంటే వాటర్ సోర్సెస్ తగ్గుద్ది. ఇప్పుడు వర్షాలు సకాలంలో పడ్డా కూడా నష్టం చేసే వర్షాలు పడతాయి కాబట్టి ఇప్పుడు 5 ఎకరాలు పెట్టే రైతు 3 ఎకరాలు పెడతాడు. ఎందుకంటే మేము రైతు ఫ్యామిలీ నుంచి వచ్చినాం కాబట్టి మాకు తెలుసు. మాకు ఇప్పుడు 5 ఎకరాల ల్యాండ్ ఉంటే మేము 3 ఎకరాల వరకు పెట్టగలం. అక్కడ ఎవరైనా అలాగే చేస్తారు. ఇప్పుడు శాటిలైట్ ద్వారా మీరు తీసుకుంటూ వచ్చే ఏదైతే ఉందో మిగతాది మనకు అక్కడ పంటలు కనిపించవు. దాన్ని బట్టి మరి వాళ్ళకి ఇవ్వరన్నట్ట. అంతే కదా సార్, వాళ్ళు చెప్పే లెక్కలు కాసేపు రేషన్ కార్డు కావాలంటారు, అది లేని వాళ్ళకి ఇయ్యనంటారు. మరి రైతులందరికీ రేషన్ కార్డు ఇచ్చిరా సార్? అంటే ఒకటండి సునీత గారు, ఇప్పుడు ఒకటి వాళ్ళ లెక్కల ప్రకారం సునీత గారు, ఇప్పుడు మీరే గతంలో అన్నారు, మీరే బీజేపీ వాళ్ళు గత ప్రభుత్వం ఇట్లా చూడండి అందరికీ నేను ఇంతకుముందు అన్నట్లు రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసే వాళ్ళకి, అదేవిధంగా రోడ్డు పక్కన ఉండి రోడ్ వైడింగ్కి వెళ్ళిపోయి దానిలోకి ఇవ్వడము, గుట్టల గడ్లకు ఇవ్వడము, సాగు చేయని రైతులకు కూడా కనీసం నాగల బట్టి దున్నని రైతులు ఉంటారు చూసారా, వాళ్ళకు కూడా ఇచ్చారు గతంలో. సో అలాంటిది ఇవ్వకుండా ఈరోజు ఒక పక్కడబందిగా ఒక సబ్ కమిటీ వేసి దాని మీద నిజమైన రైతులు ఎవరు, సాగు చేసే రైతులు వాళ్ళకే ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వం చేయడం మంచి పద్ధతే కదా. కాస్త లేట్ అయినా కూడా అంటే ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు మీరు అంటున్నారు కాలయాపన చేస్తున్నారు కమిటీలు అని, కానీ ఒక ప్రజాధనం దుర్వినియోగం కాకుండా 1-2 సార్లు కూర్చొని చర్చించి ఎవరు రైతులు ఎవరికి వాళ్ళు ఏంటి అని ఆలోచన చేస్తుంది సరైన పద్ధతే కదా. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను సార్, మీరు వచ్చి అడ్డగోలుగా ఇప్పుడు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వమని, 50 ఎకరాలకి ఉన్న వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఇవ్వమని చెప్పేసి, మేము ఏదో మీ గుట్టలకి ఇవ్వమని మేము ఇప్పుడు కూడా చెప్పట్లేదు. రైతులు మీరు రైతు రుణమాఫీ విషయంలో కూడా అట్లే చేసిండ్రు, సగం మందికే వేయలేదు, సగం మందికే వేసిండ్రు. ఏదో మమ అనిపించుకోవడం కోసం కాకుండా రియల్ గా రైతులు ఎవరు అనేది మన దగ్గర అన్ని లెక్కలు ఉన్నాయి సార్. గ్రామానికి దీనికి నిన్నమన్నా కూడా మనకు లెక్కలు తీసుకున్నారు. ఇవన్నీ ఉన్నాయి. అన్ని ఉన్నాక కూడా మీరు ఇవి తాచారం చేయడమే కాకుండా ఏదో రకంగా రైతులకు ఇవ్వకుండా చేయాలి అనేది ఏమన్నంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్తారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదన్నప్పుడు మరి ఇప్పుడు ఏమైనా మంత్రులు వాళ్ళు ఏమైనా తక్కువ తీసుకుంటారు సార్? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పేసి మీరు ఎక్కడ పోయినా కూడా మన వేములవాడకు పోతే నిన్న పేపర్లో చూసిన సార్ 32,200 రూపాయలకు ఒక ప్లేట్ భోజనం లాగా రాసింది. మరి ఇట్లాంటి వ్యర్థాలు చేయొచ్చా సార్? మరి తగ్గించుకుంటున్నారు సార్? అన్ని వచ్చి రైతుల కాడికి వచ్చేసరికి మీరు కటింగ్లు పెడుతున్నారు. వాళ్ళకి ఎలా ఇవ్వకుండా ఎగ్గొట్టాలనేది విషయంలోకి తీసుకుంటున్నారు తప్ప మీరు కమిట్మెంట్ తోని రైతులు ఎవరు అనేది మీకు తెలుసు, మీ దగ్గర ఉన్నది, మీ దగ్గర మొత్తం డాటా ఉన్నది. ఆ డాటా ప్రకారం ఆ 10 ఎకరాల వరకు 7 ఎకరాల వరకు మరి మీరు అది తీసుకున్నది ఏదైనా మరి 1 ఇయర్ నుంచి కాలయాపన చేయకుండా ఇవ్వాలి కదా సార్. రైట్, ఒక్క నిమిషం పెట్టడం ఏంటి సార్? సునీత గారు ఒక్క నిమిషం ప్లీజ్. దిలీప్ గారు గుడ్ మార్నింగ్ అండి. దిలీప్ గారు, నాకు తెలిసి మనం మొన్న కూడా చర్చించుకున్నాం ఈ అంశానికి సంబంధించి. సో నిన్న మళ్ళీ నాకు తెలిసి ఫైనల్ మీటింగ్, నిన్న ఈ క్యాబినెట్ మీటింగ్ అనేది రేపు క్యాబినెట్ సబ్ కమిటీది రేపు క్యాబినెట్లో చర్చించి ఫైనల్ చేస్తారనేది 5, 6, 7 తేదీల్లో మళ్ళీ దరఖాస్తులు తీసుకుందామని చెప్పేసి తెలుస్తుంది. అంటే ఇప్పటికీ అధికారులు అన్నీ సేకరించి ఉంటారు కదా, మళ్ళీ ఈ దరఖాస్తులు తీసుకోవడానికి గతంలో మీరు గ్రామ సభలు పెట్టారు, అన్నీ చేశారు, ఎవరికి ఇస్తారు ఏంటి? ఇప్పుడు రకరకాల ఇంతమంది పేపర్లో చూస్తే రకరకాలుగా వచ్చినాయి. ఒకటి 5 ఎకరాలకి సీలింగ్ పెడతారు, లేదు 7 ఎకరాలు అని చెప్పేసి, లేదు అందరికీ ఆంక్షలు లేవు ఎత్తేసారు, రకరకాలుగా వస్తున్నాయి. ఒక క్లారిటీ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా రేపు? గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, మీకు సునీత గారికి, లక్ష్మణరావు అంటారు, మీ అందరికి కూడా విషయం కూడా శుభోదయం. తర్వాత ఒకటి ఏంటంటే మీరే అన్నట్టుగా నాకంటే ఎక్కువ మీరే దాని మీద క్లారిటీ ఇచ్చారు.
ఒకటి ఏంటంటే అధికారులు ఈ క్యాబినెట్ సబ్ కమిటీకి 3 రకాల ప్రజెంటేషన్ ఇచ్చారు. ఒకవేళ 5 ఎకరాలు డిసైడ్ చేస్తే ఎంత అవుతుంది, 7.5 అయితే ఎంత అవుతుంది, 10 అయితే ఎంత అవుతుంది, 12 అయితే ఎంత అవుతుంది, దీని మీద వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవాలి. బట్ నేను వినడం ఏంటంటే క్యాబినెట్ సబ్ కమిటీ 10 acres వరకు ఇవ్వాలని వాళ్ళు అనుకుంటున్నట్టుగా ఒక అంటే ఫైనల్ రిపోర్ట్ మనకు వాళ్ళు చెప్పారు కాబట్టి, బట్ సూచన ప్రాయంగా తెలిసిన విషయం ఏంటంటే 10 acres కి ఇద్దాం అనేటువంటి ఆలోచనతో క్యాబినెట్ సబ్ కమిటీ ఉంది. వేరే అన్నట్టుగా గతంలో రాడూరప్పుడుకి ఇచ్చారని కూడా ఆఫీసెస్ ప్రెజెంటేషన్లు చెప్పారు. అది 2-3 ప్రెజెంటేషన్స్ అయినాయి. ఆ ఇచ్చిన దాంట్లో వాళ్ళు ఇచ్చిన వివరాల్లో దాని పేపర్లో వచ్చిన దాన్ని బట్టి మీకు 71,000 crores డిస్ట్రిబ్యూషన్ జరిగితే రఫ్ గా అండ్ 21,000 crores అనేది ఇట్లాంటి అర్హత లేనిటువంటి వాళ్ళకి వెళ్ళింది అనేది ఒక అంచనా. వాళ్ళు ఇచ్చినటువంటి అధికారులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే ఈ 21,000 crores కూడా పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ మీరే అన్నట్టుగా వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి అర్హత లేని వాళ్ళకి వెళ్ళింది. ఇప్పుడు అది సేవ్ అవుతుంది. కానీ మేము ఆల్రెడీ 7,500 మీరు 5 ఇస్తే మేము 7.5 ఇస్తామన్నాం కాబట్టి దాంట్లో ఇది మళ్ళీ అడ్జస్ట్ అవుతుంది. కాబట్టి రైతుల సంఖ్య తగ్గిన ఈ అమౌంట్ ఆఫ్ డిస్బర్స్మెంట్ అనేది గవర్నమెంట్ తరఫున తగ్గదు. అది ఆల్మోస్ట్ సేమ్ రేంజ్ లో ఒక అరౌండ్ 70,000 crores రిక్వైర్మెంట్ ఉంటుంది ఒక పీరియడ్ ఆఫ్ టైం మనం ఇవ్వదలుచుకున్న మొత్తానికి. సో ఇది డెఫినెట్లీ మీరు అనుకున్నట్టుగా ట్యాక్స్ పేయర్ మనీ కాబట్టి అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకోవాలి. ఆలస్యమైన మాట నిజమే, దాన్ని మేము తప్పించుకోవడానికి వీల్లేదు. ఏదో రాగానే సొంతగా పెట్టి ఇచ్చేస్తాం లేదా 100 రోజులు ఇస్తాం అనేది సాధ్యపడలేదు. బికాస్ మీన్స్ అండ్ వేస్ అండ్ మీన్స్ పొజిషన్ అంటే ఆర్థిక పరిస్థితి ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండి భారం ఎక్కువ ఉండడం వల్ల మేము అనుకున్నటువంటి ఇట్లాంటివి కానీ ఇంకొకటి హామీలు కానీ ఇంప్లిమెంట్ చేయలేకపోయాం. దాని తర్వాత అన్ని చేస్తాం. వీళ్ళు రుణమాఫీ కూడా 10 ఏళ్ళు పట్టింది వాళ్ళకు, మేము 10 నెలలు చేసాం. సో ఇవి 50 ఉద్యోగాలు ఇచ్చాం. ఇదైనా పీరియడ్ ఆఫ్ 10 months ఎఫెక్టివ్ పరిపాలనలో 1 year దిలీప్ గారు ఎందుకు 1 year నుంచి ఇంత తర్జన పడుతున్నారు రైతులకు ఈ రైతు భరోసా ఇవ్వడానికి? ఎందుకంటే ఇప్పటికే 2 seasons అయిపోయినాయి, ఎవరికి ఇప్పటివరకు రాలేదు. ఇప్పటికే డీటెయిల్స్ తీసుకొని ఉండిండొచ్చు కదా. నేను ఒకటి మీ జ్ఞాపకం లేదు, ఆల్రెడీ పేమెంట్ అయిపోయింది. అంతకుముందు డాటా కనెక్షన్ సరిగ్గా లేదు కాబట్టి, టైం లేకపోయింది కాబట్టి మీ జ్ఞాపకం ఉంటే విడత ఆల్రెడీ చెల్లించారు. అప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర పాత డాటా ప్రకారమే ఎవరికి ఎక్కువనా తక్కువనా రాళ్ళు రప్పుడు అందరికి ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఒకసారి ఇచ్చేసారు బిగినింగ్ లో, రిమెంబర్. తర్వాత అది ఆగింది, దాదాపు 2 crops మిస్ అయినట్టు. ఇప్పుడు గ్రామ సభలో అన్నది కనుక అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తే ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అర్హత లేని వాడు కనుక అప్లికేషన్ పెట్టుకోదలుచుకుంటే అక్కడ గ్రామస్తులు అబ్జెక్షన్ చెప్తారు. నిజమైనటువంటి సాగుదారులు అనేది కరెక్ట్ గా మనకు తెలిసిపోతాయి. గ్రామ సభ ఇస్ ద బెస్ట్ వే. అక్కడే నిజమైన అర్హులైన అంటే ఒకటండి దిలీప్ గారు, ఇప్పుడు మీరు అన్నట్లు గ్రామ సభలు ఏర్పాటు చేసి ఎవరు రైతు అంటే ఎవరు సాగు చేస్తున్నారని తెలిసి, ఇప్పుడు సపోజ్ ఒక రైతు ఉన్నాడు, అతనికి భూమి ఉంటుంది కానీ అతను సాగు చేయరు అనుకోండి, అతనికి ఇవ్వరా? ఇంకా ఎట్లీస్ట్ చెప్పండి, సాగుకు పంటకే ఇచ్చే సహాయాన్ని సాగు చేయడానికి గ్రామ సభలో మీలోనే వ్యవసాయం చేస్తున్నాడు, హైదరాబాద్ సార్ పొడవు పెట్టిన అన్నాడు అనుకోండి, ఐ డోంట్ థింక్ దే విల్ గివ్, దే వోంట్ గెట్ ఇట్ అండ్ ఇట్స్ నాట్ కరెక్ట్ ఆల్సో. పొడవు పెట్టిన భూములకు ఎట్లిస్తారండి? కాబట్టి గ్రామ సభ అనేది పర్ఫెక్ట్ ప్లేస్ అది ఐడెంటిఫై చేయడానికి. అది ప్రభుత్వం దగ్గర ఎంత డాటా ఉన్నా ఈ డాటా లేదు. మహా అయితే ఒక 2-3 రోజులు ఎక్కువ టైం అవుతుందేమో కానీ ఒక కరెక్ట్ అనాలిసిస్ వస్తుంది అందులో. దానికి ఎవరు సాగు చేస్తున్నారు, ఎవరు ఓనరు, ఎవరు కౌలుదారు కూడా తెలుస్తుంది. ఎవరు సాగు చేసినా సరే వాళ్ళకి ఇచ్చేటువంటి ఆలోచన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ డాటా కంపల్సరీ. కాబట్టి దాన్ని తీసుకొనివ్వండి, తప్పే ఉంది. ఒక 2-3 రోజులు ఇంత ఆలస్యమైనా సరే ఇప్పుడు కరెక్ట్ వేలో పోవడానికి అవకాశం ఉంటుంది. ఆ డాటా వీళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి నా ఉద్దేశంలో ఈ రోజు క్యాబినెట్ సెక్రటరీ అనేది రికమెండేషన్ చేసిన తర్వాత ఈ గ్రామ సభలు జరగడమే కరెక్ట్. మీరు అన్నట్టు సమగ్ర సర్వే ఇంతకుముందు టీఆర్ఎస్ కూడా చేసింది. ఆ సమగ్ర సర్వే మనకి ఇవ్వలేదు. ఎవరు సమగ్ర సర్వే ఎందుకు చేశారో, ఎవరి దగ్గర పోయిందో. బట్ ఈ మధ్య కురగణ సందర్భంలో రకరకాల డాటా తీసుకున్న మాట వాస్తవమే. బట్ దట్ ఈస్ నాట్ ఎయిమ్డ్ ఎట్ దిస్ పర్టికులర్ కాంపెన్సేషన్ ఆర్ రైతు భరోసాకి ఏం చేసినటువంటి స్టాటిస్టిక్స్ కావు. ఆ పద్ధతిలో ఉండవు కూడా. గ్రామ సభ అనేది కరెక్ట్ వే అది. సో నా ఉద్దేశంలో ఒక 4-5 రోజులు ఆలస్యమైనా సరే నిర్దిష్టమైన సమాచారంతో డాటాతో వాళ్ళు కనుక ముందుకెళ్ళినట్టయితే ఒకటండి దిలీప్ గారు, మీరు అంటున్నారు ఇప్పుడు చూస్తే 5, 6, 7 తేదీల్లోని దరఖాస్తులు తీసుకుంటామని చెప్పేసి. సో రైతు బంధు అదేంటి మన రుణమాఫీ అంశంలో కూడా ఇలా దరఖాస్తులు తీసుకున్నారు, చాలా వరకు రాలేదు అనేది, ఇది కూడా సేమ్ అలాగనే ఉంటుందా ఏంటనేది ఈరోజు చర్చ జరుగుతుంది. ఏదో ఇచ్చామని చెప్పేసి తూతూ మంత్రంగా ఇచ్చేసి ఇక మేము ఇచ్చేసామని చెప్పుకుంటారా ఏంటి అనేది ఈరోజు చెప్తున్నారు. మరొక అంశం ఏంటంటే మీరు పదే చెప్తున్నారు, మీరు అంటే కాంగ్రెస్ పార్టీ నేతలు
మేము గత ప్రభుత్వం లాగా గుట్టలు గట్టలు 100 ఎకరాల ఉన్నోళ్ళకి సో అదేదో లిస్టు బయట పెట్టొచ్చు కదా మీరు. సో వీళ్ళకి 100 ఎకరాలు ఉన్నాయి, నేను వీళ్ళకి ఇవ్వను, ఇవి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేశారు కాబట్టి మేము వీళ్ళకి గతంలో ఇది ఒకటి ఇస్తే ఒక క్లారిటీ వస్తుంది ప్రజలకు కావచ్చు, రైతులకు కావచ్చు, మీరు ఎవరికి ఇస్తున్నారు, ఎవరికి ఇవ్వట్లేదు అనేది. నేను అదే చెప్పాను మీకు. ఆ స్టాటిక్స్ కూడా అధికారులు బయటపెట్టి ప్రెజెంటేషన్ లో ఏం చెప్పారంటే గత ప్రభుత్వ మొత్తం హయాంలో 21,000 కోట్లు దుర్వినియోగమైనవి, అవసరం లేకుండా బెనిఫిషరీస్ కి ఇవ్వడం జరిగిందనే విషయాన్ని చెప్పారు. ఆ స్టాటిస్టిక్స్ లేవని కాదు, కానీ ఇది రిపీట్ కాకుండా ఉండడానికి 3-4 రోజులు పెద్ద డిలే అయినంత మాత్రాన తప్పే ఉంది. దాంట్లో ఇంకా ఖచ్చితమైన సమాచారం ఎవరు మీరే అన్నట్టుగా ఎవరు సాగు చేస్తున్నారు, ఎవరు సాగు చేయట్లేదు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర వచ్చేటువంటి అవకాశం ఉన్నప్పుడు గ్రామ సభలో వేరే వాళ్ళు అప్డేట్ చేస్తారు కదా. మీరు కనుక ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఆయన అసలు లేదంటే సార్ హైదరాబాద్లో లేదా ఆయన అసలు వ్యవసాయం చేయట్లేదు, పరాకు పెట్టినారు, ఇవన్నీ కూడా డాటా వస్తుంది ప్రభుత్వం దగ్గర. కాబట్టి రానివ్వండి, అది ఉంటేనే మీరు ట్యాక్స్ పేర్ మరి కదా, మీది నాది సునీత గారిది, మనం కట్టే ట్యాక్స్ పే ఇవన్నీ కూడా ఇన్సెంటివ్స్ ఎక్కడ ఇచ్చినా బడ్జెట్ అంటే రూపాయి రాకడా రూపాయి పోకడే. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఎక్స్పెక్ట్ గత ప్రభుత్వం ఆ సేవలో లేదు. వాళ్ళు ఇవన్నీ ఎడాపడా ప్రకటనలు చేసి కొన్ని ఇంప్లిమెంట్ చేసి కొన్ని చేయక కొన్ని అర్ధాంతంగా మానేసి ఈ గందరగోళ పరిస్థితుల్లో వాళ్ళకు కావాల్సిన మైలేజ్ కూడా రాకపోవడం లేదు. ఈ రోజు మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి లిటిల్ బిట్ ఎక్స్ట్రా కేర్ఫుల్ అనేది ఒక అంచనాతో వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు కాదా దిలీప్ గారు, ఒకటి ఇప్పుడు సబ్ కమిటీ మీటింగు వాళ్ళ నిర్ణయం బట్టి రేపు జరగబోతుంది. అయితే గత ప్రభుత్వం మనం చూస్తే దాదాపు 1,52,00,000 ఎకరాలకు వాళ్ళు 7,620 కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు ఈ రోజు మీరు చెప్పే సీలింగ్ ఏదైతే 7 acres 10 acres అంటే దీంట్లో దాదాపు 50% వెళ్ళిపోతారా? తప్పదు. మీకు ఈ హోల్డింగ్స్ అనేవి 10 and below 10 ఎకరాలకు లోపు ఉన్నటువంటి రైతులు దాదాపు 85% ఉన్నారు. 85%. రిమైనింగ్ 10 acres కి ఎబో ఉన్న వాళ్ళు 10 to 15 మంది ఉన్నారు. కాబట్టి 85% రైతులకు ఖచ్చితంగా 85% వాళ్ళకి లాభం జరుగుతుంది. మిగిలిన వాళ్ళు అంతకంటే ఎక్కువ వాళ్ళ గురించి డెఫినెట్లీ దాట్ టు టేక్ ఏ వ్యూ. ఏది సాగులో లేని భూమి అనేది పక్కకు పెట్టినాక ఇంకా ఉన్న రైతులు ఉంటే ఆ 10 to 15% ఉంటారు తప్ప వీళ్ళు ఎక్కువ % ఆఫ్ రైతులకి ఎఫెక్ట్ జరగాల్సిన న్యాయం జరుగుతుంది. మిగిలిన వాళ్ళకు అర్హత లేనట్టుగానే భావించారు. సరే మనం ఒక వ్యూ కూననే సమస్య ఎవరు అన్నారు, ఈ 10 కాదు 15 పెడితే బాగుంటుంది, వాళ్ళు 95% కవర్ అవుతారన్నారు. డెఫినెట్లీ క్యాబినెట్ విల్ ఎగ్జామిన్. కానీ ఒకటే దిలీప్ గారు మీరు అన్నట్లు సరే ఈరోజు 10 acres అంటే 10 acres ఉండే వాళ్ళు 85% ఉంటారు అనుకుందాం. సరే 15 acres 20 బిలో ఉండే వాళ్ళు ఒక 90-95 అంటే ఇంకొక 5% కదా. మిగతా వాళ్ళకి ఇస్తే ఒక వ్యతిరేకత పోయేది కదా ప్రభుత్వం పైన. ఈరోజు కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకపోతే ఏ రకంగా ఉంటుంది? అది ఒక ప్రభుత్వం పైన ఒక బ్యాడ్గా ప్రచారం జరగదా? వ్యవసాయం చేస్తున్న వాళ్ళకు 10-12 ఇంకోటి కూడా కరెక్ట్ తెలియదు కానీ నాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే 10 acres అనేది సీలింగ్ పెట్టి ఒక 2 acres వాళ్ళు మార్జిన్ ఇద్దామని కూడా అనుకుంటున్నారు. అంటే అప్ టు 12 acres ఇది ఎక్స్టెండ్ అయ్యే అవకాశం కూడా అంటున్నారు. నిర్దిష్టంగా నాకు తెలియదు. బట్ 10 అది కట్ ఆఫ్ పెట్టుకుంటాము, లేదా 2 acres కూడా మార్జిన్ ఇద్దామనేటువంటి వాళ్ళు. సో అది జరిగినప్పుడు మీరు అన్నట్టు 90% 95% కవర్ అయిపోతారు. రిమైనింగ్ 5 వాళ్ళకి అర్హత లేదని మనం రిపీటెడ్ అనుకున్నాం కదండి. గత 10 ఏళ్ళు ఎన్నోసార్లు వచ్చింది ఈ విధమైనటువంటి ప్రస్తావన. వీళ్ళకు ఉన్నవాడు రియల్ ఎస్టేట్ ఎందుకు, అమెరికాలో ఉండేందుకు, సాగు లేని వాడికి ఎందుకు, ఇన్కమ్ ట్యాక్స్ వాడికి ఎందుకు. ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో కొంత గందరగోళ పరిస్థితి ఉన్నమాట వాస్తవమే. 1 or 2% పీపుల్ వాళ్ళ పిల్లల చదువుకో, లోన్ కోసమో, మరో దాని కోసమో వాడికి నిజంగా కూడా అంత ఇన్కమ్ ఉన్నా లేకున్నా పోయి ఇన్కమ్ ట్యాక్స్ కట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే అది ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద కొన్ని బ్యాంకులు పెట్టుకున్నాయి కాబట్టి బ్యాంకులు జరిపోయి అది చూసుకున్నాం. అది 1-2% కంటే మించి లేరు. కాబట్టి 1-2% గురించి మనం ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ కూడా ఇద్దామో అది ఒకటి వచ్చింది చర్చ. నేను పేపర్లో చదివాను. క్యాబినెట్ సభకు ఒకటి ముందుకు ఒకవేళ మీరు ఇన్కమ్ ట్యాక్స్ అనే వాటి కనుక ఎగ్జామ్షన్ ఇందులో ఇచ్చేస్తే దాదాపు సింగరేణి ఇతర సంస్థల్లో పనిచేసే వాళ్ళు 4 లక్షల మంది ఉన్నారు కదా. ఈ 4 లక్షలు కూడా యావరేజ్ కుటుంబాలు, యావరేజ్ శాలరీ. వీళ్ళు అగ్రికల్చర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇందులోంచి పక్కకు జరిగేటువంటి అవకాశం ఉందని దాని మీద కూడా క్యాబినెట్ సభ్యులు ఒక నిర్ణయం తీసుకోబోతుందట. ప్రాబబ్లీ వాళ్ళకి ఆ ఎగ్జామ్షన్ ఇస్తారంటున్నారు. ఏది 4వ తరగతి ఉద్యోగులు అయి ఉంటే లేదా సింగరేణి ఎంప్లాయీస్ అయి ఉంటే ఈ మనం ఏదైతే కండిషన్ 10 అనేది అప్లై చేస్తున్నామో అది అప్లై కాదు అని, అంటే ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అనే క్లాస్ వాళ్ళకి ఉండదు అని ఆ మినహాయిస్తే ఓవరాల్ గా మీకు కవర్ అయిపోతుంది. ఇంతకుముందు అన్నట్టు గతంలో మీకు అనుకోవడం అయింది, చాలా మందికి రాలేదని తప్పదు. ఎందుకంటే హౌస్ టు హౌస్ ఆఫీసర్స్, అగ్రికల్చర్ ఆఫీసర్స్ పోయి ఇంటింటి సర్వే చేశారు. చేస్తే వాళ్ళకి తెలియదు అంటే 4 లక్షల
దాదాపుగా 4,25,000 మందికి ఈ రైతు రుణమాఫీ ఎలిజిబిలిటీ ఉండి కూడా అందలేదనే విషయం తెలియదు. మీకు జ్ఞాపకం ఉంటే గత 15 రోజుల కింద ఓ క్యాబినెట్ సమావేశంలో దానికి సంబంధించినటువంటి 4,000 కోట్లు 3,500 కోట్లు రిలీజ్ చేశారు. సో దాంతో ఈ అందరు రైతులు కూడా కవర్ అయ్యారు. ఇంకా ఎవరైనా సునీత గారు ఇస్తాను. ఓకే సునీత గారు ఒకసారి లక్ష్మణ్ గారు స్టేట్మెంట్ ప్రతి రైతు ఎలిజిబిలిటీ ఉండి ఎవరికైనా రాకపోతే వారి దగ్గరికి చెప్పండి, మా వాళ్ళే మీ ఇంటికి వస్తున్నారు, ఇస్తే అందరికి ఇస్తాం అన్నారు. ఒకటి ఏంటంటే ఒక కుటుంబానికి ఒకటే రుణమాఫీ అనే కండిషన్ అప్లై చేయడం వల్ల కొంత సంఖ్యలో మార్పు వచ్చినమాట వాస్తవం. కానీ కుటుంబానికి 2 రెట్లు ఇస్తారు, మీరు 3 రెట్లు ఇస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ మనకి ఎట్లు ఇస్తారు, ఇవన్నీ సమస్యలు. అది 1-2% కంటే మించి ఇన్కమ్ ట్యాక్స్ ఉండరు అని ఒక అంచనా. అది నేను అదే అంటున్నాను. మీరు ఇప్పుడు ఇన్ని మెలికలు పెడుతున్నారు, ఒకటే బయట ప్రజ ఇన్ని మెలికలు పెడుతున్నారు, గతంలో అట్లా ఇవ్వలేదు అనే దానిపైన చూద్దాం ఏం జరుగుతుందో. మళ్ళీ వస్తాను మీరు సునీత గారు, మళ్ళీ వస్తాను మీరు ఒక నిమిషం. సునీత గారు రైతులు కూడా తీసుకునే పరిస్థితి. సునీత గారు ఒక నిమిషం. పిల్లలకు ఇప్పుడు కాలేజ్ ఫీజు డాక్టర్ల కోసం కానీ సార్ మేడం కేంద్ర ప్రభుత్వం పెట్టే కండిషన్స్ అవి ఇన్కమ్ ట్యాక్స్ మీరు చెప్పలేదు సార్. మేము చెప్పినాము, ముందే కండిషన్స్ ఇచ్చినాము, అప్లై చేసినాం, మేము ఇస్తున్నాము. మేము 6,000 నుంచి 10,000 పెంచినాము. మీరు కండిషన్స్ చెప్పలేదు సార్. రైతులందరికీ ఇస్తామని మోసం చేశారు. సునీత గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. లక్ష్మణ్ గారితో మాట్లాడించిన తర్వాత మీ దగ్గరకు వస్తాను. ప్లీజ్ ఒక నిమిషం ప్లీజ్. రాజేష్ గారు, ఇప్పుడు గవర్నమెంట్ అధికారిక లెక్కల ప్రకారమే 1,56,00,000 విస్తీర్ణంలో మనము వ్యవసాయం చేస్తున్నామని వాళ్ళే చెప్తుంది. ఇవే మేము బీజేపీ వాళ్ళని చెప్పట్లేదు. 1 ఎకర్కి వచ్చేసి 17,770 ఎకరాలు ఉందని చెప్పిండ్రు. 2 ఎకరాలు ఉన్న వాళ్ళు వచ్చేసి 11 లక్షల ఎకరాలు ఉన్నాయని చెప్పిండ్రు. ఇట్లా ఒక లెక్కలు ఉన్నాయి సార్ వాళ్ళ దగ్గర. అన్ని లెక్కలు ఉన్నప్పుడు మళ్ళీ ఇది టైం పాస్ ప్రవాసనమే కదా సార్. మళ్ళీ వచ్చి రైతు సెల్ఫ్ మాట్లాడదాం ఆ అంశం మాట్లాడదామండి. సునీత గారు ప్లీజ్ టైం పాస్ కాదండి ఇది. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నేను చెప్పాను మీరు ఒక నిమిషం. ఇది టైం పాస్ కాదండి, టైం పాస్ కాదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, గత ప్రభుత్వము ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. లక్షల అంటే అసలు నేను చెప్పాను రియల్ ఎస్టేట్ ఉండే వాళ్ళకు రోడ్డు పక్కల వీళ్ళందరికి ఇచ్చారు. కాబట్టి ఈసారి అలాంటి తప్పు జరగొద్దు అని చెప్పేసి ఈరోజు లెక్కల ప్రకారమే 20 ఎకరాల లక్ష్మణ్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం, 9,000 మంది ఉన్నారు సార్. ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం ప్రకారమే మీరు ఆ 9,000 మందిని పక్కకు తీసేయండి. రైట్, ఒక్క నిమిషం అండి ప్లీజ్. లక్ష్మణ్ గారు, ఇది ఏంటి రైతు భరోసాకు సంబంధించి ఇక ఎక్కడ లేని కండిషన్స్ ఏమైనా ఈ సర్కార్ పెడుతుంది అనుకోవచ్చా? ఎట్లా చూడాలి? ఆ రోజేమో ముఖ్యమంత్రి గారేమో అందరికి రైతు భరోసా ఎన్నికల ముందు చెప్పారు, ఎన్నికల తర్వాత దీని మీద ఒక సబ్ కమిటీ వేశారు. సబ్ కమిటీలు మీటింగ్లు, ఒకరు 5 ఎకరాలు అంటారు, లేదు 7 ఎకరాలకు ఇస్తామంటున్నారు, లేదు 10 ఎకరాలకు ఇస్తామని, ఒకరు ప్రభుత్వ ఉద్యోగులను అదేవిధంగా ఈ ట్యాక్స్ ఎవరు వాళ్ళని తీసేద్దామని, రకరకాల కండిషన్స్ వచ్చాయి. గతంలోనే అట్లా ఏం చేయలేదు కేసీఆర్. అందరికి ఇచ్చేయండి అని చెప్పేసి అందరికి ఇచ్చాడు. ఇప్పుడు రైతుల పేరుతో డబ్బులు పంపిణీ అది ఏదైనా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, లేకపోతే రైతు బంధు కింద 10,000 ఇస్తారా, 20,000 ఇస్తారా, ఇవన్నీ ఎవరబ్బ సొమ్మిది? ప్రజలు పన్నులు కట్టిన సొమ్ము మనందరిది. ఇక్కడ దిలీప్ గారు చెప్పినట్టు వాళ్ళకి ఆస్తులు లెక్కకు మించిన ఆస్తులు ఉండి భూములు ఉన్నంత మాత్రాన వాళ్ళకు కూడా రైతు బంధు సబ్సిడీలు అన్ని ఇవ్వాలనా? ఇది ఎక్కడి పద్ధతి నాకు అర్థం కాదు. గత ప్రభుత్వం నేను చెప్పనకు ఉదాహరణ, ఒక జిల్లాలో ఒక రాజకీయ నాయకుడికి బినామీ పేర్లతో భూములు ఉంటే 1,20,00,000 రూపాయల రైతు బంధు అతనికి అందింది. అవును, అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. 1,20,00,000. అతను డబ్బులు ఎరోడా, వ్యాపారాలు ఉన్నాయి, కన్స్ట్రక్షన్ కంపెనీలు ఉన్నాయి. అతను 1,20,00,000 తీసుకొని ఎంజాయ్ చేయటం కరెక్టా? ఎవరబ్బ సొమ్మని ఇస్తారు అతనికి? కాబట్టి సర్వే జరగాల్సిందే. పేద రైతులకు, నిజమైన పేద రైతులందరికీ అందాల్సిందే. అది కొంచెం ఆలస్యమైన పర్వాలే. మేడమ గారు సమర్థించుకోవచ్చు, కానీ గత 10 ఏళ్లలో ఇతను మా వాడు, మా పార్టీ వాడు, ఇచ్చేయండి, పేర్లు రాసేయండి, అట్లా కదా జరిగింది. అంటే రాజకీయ పలుకుబడితో డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్లు కట్టేవాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ ప్రజల సొమ్ము పంచిపెడతారు ఎక్కడన్నా?
ఎవరు సొమ్మండి? ఏమన్నా కేసీఆర్ ఎస్టేట్ నుంచి తీసుకొచ్చి ఇచ్చారా? ఇప్పుడు ఏమన్నా రేవంత్ రెడ్డి గారు ఎస్టేట్ నుంచి తీసుకొచ్చి ఇస్తారా? కాదు కదా. కాబట్టి ఇవన్నీ ఊరికే మనం రాజకీయంగా వాదనలు చేసుకోవటం కంటే పేద రైతు నిజంగా ఎవరు కష్టపడుతున్నారు, కౌలు రైతులు ఇప్పుడు అందరూ హైదరాబాద్ లో కూర్చొని వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఆడేమో కౌలుకి చుట్టారు, వాడికి ఏమో నయా పైసా రాదు కౌలు చేసేవాడికి. ఆ డబ్బులన్నీ ఇలా అకౌంట్ లో పడతాయి, అతనికి ఇస్తారో లేదో తెలియదు. మరి కౌలు రైతును గుర్తించి కౌలు చట్టం అనేది ఉంది కదా, రికార్డుల్లో ఎక్కించాలి కదా, రెవెన్యూ రికార్డులు ఎక్కించని వారి వీళ్ళు కాదండి. లక్ష్మణ్ గారు ఒకటి కౌలుకి ఇచ్చారో ఆ రికార్డులో కౌలు రైతు అని చెప్పడం లేదు, ఎక్కించడం లేదు రికార్డులో. కాదు లక్ష్మణ్ గారు, ఎక్కించాలా కౌలు రైతు? మీరేమంటారంటే నేనేం చెప్తున్నానంటే కొంచెం ఆలస్యమైన ఈ ప్రభుత్వము ఖచ్చితంగా రైతుల విషయంలో పేద రైతులకు కౌలు రైతులకు ఎలాంటి అన్యాయము జరగకుండా చేయవలసినటువంటి బాధ్యత ఉంది. సరే, ఈ ప్రభుత్వం మొండిగా అయినా ముందుకొచ్చింది, కథ ఓపిక పట్టండి, వాళ్ళు సర్వే వాళ్ళు చేయనివ్వండి. చేయనిచ్చిన తర్వాత మీరు ఎక్కడన్నా ఒక రైతుకు అన్యాయం జరిగితే, పేద రైతుకు అందకపోతే మీరు క్వశ్చన్ చేసి ఆ రైతుకు ఇప్పించండి. ఎవరు వద్దంటారు కదా, ఎవరు వద్దంటారు? ఇప్పుడు ఊళ్ళో ఎవరు పేద రైతో, ఎవరు బడ ఆసామో, ఎవరి పేరు భూములన్నీ ఎవరి పేరుతో బినామీ పేరుతో ఉన్నాయో ఊరంతా తెలుస్తుంది. ఏం రహస్యమా? అందరికి తెలుస్తుంది. ఓ పలానా వ్యాపారం చేసుకుంటున్నాడు హైదరాబాద్ లో, ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నాడు, ఈ రాజకీయంగా ఈయన ఎమ్మెల్యే లేకపోతే మంత్రి అని చెప్తారు కదా, వాళ్ళకు కూడా ఇవ్వాలనా? ఇప్పుడు లక్ష్మణ్ గారు, ఇప్పుడు వాళ్ళు అదే అడుగుతున్నారు ఏంటంటే ఒక క్లారిటీ ఇవ్వండి. మీరు వాళ్ళు బడాబాబులు అంటున్నారు, 100 ఎకరాలు ఉన్నాయి, 100 ఎకరాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరో మీరు ఒక లిస్ట్ ఇస్తే ఒక క్లారిటీ వస్తుంది కదా రైతులకు కూడా. సరే, మా వీళ్ళకు నిజంగా ఇవ్వట్లేదా అనేది, ఓహో ఇట్లాంటి వాళ్ళకే ఇస్తున్నారని తెలుస్తుంది కదా. అదేమి ఇవ్వకుండా ఇక మేము బడాబాబులకు ఇవ్వము, 100 ఎకరాలు ఉండే వాళ్ళకి ఇవ్వమని చెప్తారు తప్ప ఎవరు 100 ఎకరాలు అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటూ కన్స్ట్రక్షన్ జరుగుతుంటే కూడా ఆ భూమిలో పంట పండిస్తున్నట్టు పన్నులు కట్టి తీసుకుంటారా రైతు బంధు కింద? తీసుకోవట్లేదా? మరి ఎక్కడ పోతున్నాం మనం? అసలు ఎవరబ్బ సొమ్ము అనేది? కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వమైనా ముందుకొచ్చి దాన్ని సక్రమంగా, నేననేది సర్వేలో మళ్ళీ రాజకీయ ఒత్తిళ్లు ఉండకూడదు, అధికారులు కూడా కరెక్ట్ ఉండాలి. ఏ విలేజ్ కి వెళ్ళినా కూడా భూములు ఎవరు కౌలుకున్నారు, భూములు ఎవరివి అన్ని చెప్తారు. దాని విచారణ జరగనివ్వండి. జరిగిన తర్వాత, మొదలైన తర్వాత ఓకే. ఇప్పుడు ఈ వ్యవస్థలో ఎక్కడో చోట పొరపాట్లు జరుగుతాయి, లేకపోతే మిస్ అవుతాయి. ఏ స్కీమ్ ఇంప్లిమెంట్ లో కూడా కొన్ని లోపాలు వస్తాయి. ఆ లోపాలు మళ్ళీ దిద్దుకోవాలి. ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా క్వశ్చన్ చేయండి. ఇదిగో పలానాయన ఉప్పల లక్ష్మణ్ ఉన్నాడు, ఆయనకు 2 ఎకరాలే భూమి ఉంది, ఆయనకు రాలేదు, మిస్ అయిపోయింది అంటే మళ్ళీ వెరిఫై చేసి ఇస్తారు కదా, ఆగుతుందా? అట్లా కాకుండా కామన్ గా ఆరోపణలు చేయడం కరెక్ట్ గా ఎగరగొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు, అవి చేస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా 10,000 చేసింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలివిగా ఏం చేసింది, కేంద్రము రాష్ట్రము 2 కలిపి ఒకేసారి ఇస్తాము అని చెప్పింది. అంటే కేంద్ర యొక్క నిబంధనలను పాటిస్తారు. అంటే ఒకటి లక్ష్మణ్ గారు వీళ్ళు అనేది ఏంటంటే, లక్ష్మణ్ గారు ఇప్పుడు బీజేపీ కానీ లక్ష్మణ్ గారు ఈ డబ్బులు కలుపుతారు, వేసేస్తారు. కాగా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ అనేది ఏంటంటే, ఎందుకు ఈ అంశంలో రైతులకు ఇవ్వాల్సిన ఏదైతే రైతు భరోసా ఉందో దీన్ని ఎందుకు ఆలస్యం మీరు అంటున్నారు, ఆలస్యమైన పర్లేదు, సరైన రైతుకు కౌలు రైతుకి ఇవ్వాలంటున్నారు. ప్రభుత్వం దగ్గర ఇది కొత్త స్కీమ్, ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక తీసుకొచ్చిన స్కీమ్ కాదు కదా. ఆంగోయింగ్ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఉంది, వాళ్ళ దగ్గర లెక్కలు ఉంటాయి, ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉంటాయి కదా. ఈ లెక్కలు తీసుకొని మీరు ఏదైతే అనుకుంటున్నారో ఈ 100 ఎకరాలను పక్కకు పెట్టి ఇవ్వచ్చు కదా. ఆల్రెడీ పూర్తి డీటెయిల్స్ ప్రభుత్వంతో ఉంటాయి కదా. ఎందుకు ఈ రకంగా ఈ కమిటీల పేరుతోటి, సభల పేరుతోటి కాలయాపన చేస్తున్నారు అనేది. ఇప్పటికే 3 పంటలు స్కిప్ చేసేసారు, ఇప్పుడు రావాల్సింది రాలేదు. ఇది కరెక్ట్ కాదు. ఇది ఇప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు ఇచ్చి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయండి. ప్రభుత్వం ఎవరో తీసేయడానికి టైం కావాలి కదా, వెరిఫై చేయాలి కదా. ఇప్పుడు ఎవరైతే నేను చెప్పిన ఉదాహరణలు, నేను చెప్పిన ఉదాహరణలు పొందుతున్నారో లబ్ధి, వాళ్ళ పేరు తీసేయాలి అంటే కూడా మళ్ళీ సర్వే అనేది జరగాలి కదా. తెరకుండా ఎలా తీసేస్తారో, ఊరికే పలానా తెలుసు కాబట్టి తీసేద్దామని తీసేస్తారా? తీసేయడానికి లేదు కదా, సిస్టమేటిక్ గా పోవాలి కదా, కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు గత ప్రభుత్వము అప్పులు చేసి పోయింది,
ఈ ప్రభుత్వము సరే, ఇప్పుడు రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ఏం చెప్తాయి ఎన్నికల ముందు 1,00,000 గెలవాలా, వాళ్ళ దేం గెలవాలా, ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చేస్తారు, ఇది చేస్తాం అది చేస్తాం అది చేస్తామని. తీరా అధికారంలోకి వచ్చినాక పీట మీద కూర్చుంటే అప్పుడు తెలుస్తుంది అది పరిస్థితి ఇలా ఉంది, ఏం చేయాలా అని. మరి అప్పులు పాలై ఉందే లేదా, రాష్ట్రం ఉంది కదా. మరి ఇది ధనిక రాష్ట్రంగా ఉండాల్సింది అప్పుల పాలు ఎందుకైందండి చెప్పు. జీడిపి బాగుంది, రెవెన్యూ బాగుంది, 65% హైదరాబాద్ ఒక సిటీ నుంచి రెవెన్యూ వస్తూ ఉన్నప్పుడు ఎందుకు అప్పుల పాలయ్యారు? సో మొత్తానికి మీరు వాళ్ళు నా రకరకాల పథకాలు పెట్టారు, ఏం చేశారు, అది చేశారు, అయిపోయింది. ఈ ప్రభుత్వం సర్దుకోవాలి. ఒక నిమిషం అండి, లక్ష్మణ్ గారు ప్లీజ్ ఒక నిమిషం, లక్ష్మణ్ గారు ఒక నిమిషం. రవీంద్రరావు గారు వచ్చారు మనకు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెక్కలపల్లి రవీంద్రరావు గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మీకు ప్యానెల్ ఉన్న మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా. రవీంద్రరావు గారు, మొత్తానికి ప్రభుత్వం సరే సబ్ కమిటీలు ఆ కమిటీలు సభలు అవి పెట్టి మళ్ళీ ఒక 3 సభలు అంటే 5, 6, 7 తేదీలో ఒక గ్రామ సభలు ఏర్పాటు చేసి రైతుల నుంచి డీటెయిల్స్ తీసుకుందాము, అప్లికేషన్స్ తీసుకొని నిజమైన రైతులకి మనం రైతు బంద్ చేయాలి. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ చూసాం కదా ఏ రకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో, ఎవరికంటే వాళ్ళకు డబ్బులేసి. మనం అలా కాకుండా నిజమైన రైతు, కష్టపడ్డ రైతుకే మనం రైతు భరోసా చేద్దామని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. నిన్న సబ్ కమిటీ మీటింగ్లో ఒక ఫైనల్కి వచ్చింది. 7 ఎకరాల 10 ఎకరాలు అనేది రేపు తెలుస్తుంది. రేపు క్యాబినెట్ మీటింగ్ ఉంది నేపథ్యంలో. ఎట్లా చూస్తారు ఈరోజు? మీరు గతంలో చేసిన తప్పులు ఈసారి మేము చేయదలుచుకోలేదు అనేది ఈరోజు కాంగ్రెస్ సర్కార్ చెప్తుంది. రాజేష్ గారు, ఇప్పుడు అన్నిటికీ లెక్కలు ఉన్నాయి. చీటికి మాటికి దరఖాస్తులని ప్రజల్ని విసిగించి వేసారెలా చేయడం, కాలయాపన చేయడం, ఇదంతా ప్రజలను మెట్లెక్కించి అధికారుల దగ్గర ఇది చేరగలబడేలా చేయడం అనేది సరి అయింది కాదు. ఇప్పుడు నాలాలు, రాళ్ళు, గుట్టలు, రోడ్లు, వెంచర్లు అన్నిటికీ సంబంధించిన డేటా ఉంది. లేదని ఒక ప్రకటన చేయమనండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, మా దగ్గర భూములకు సంబంధించి లెక్క లేదండి, సాగయ్యే భూమి ఎంత తెలీదు, మాకు వ్యవసాయేతర భూముల లెక్కలు మా దగ్గర లేవు, ఈ సమాచారం అంతా ఇప్పుడు సేకరించాలని ఒక్క మాట అనమానండి. ఇది తప్పు రాజేశారు, ప్రజలు తప్పులో పట్టించడం. మొన్న రుణమాఫీ సంబంధించి కూడా దరఖాస్తు చేసుకోండి అంటారు. ఇప్పుడు చదువుకోని వారు ఉంటారు, పేదలు ఉంటారు, అన్ని రికార్డులు ఉంటాయి కదా. ఇప్పుడు బ్యాంకులలో పోతే, కోఆపరేటివ్ బ్యాంకులలో పోతే రైతులకు ఎంత అప్పు ఉంటుందో తెలుస్తుంది. అప్పుల ప్రకారం వాళ్ళ రికార్డు ఉంది, ల్యాండ్ తెలుసు, అప్పు ఉంటుంది. వాళ్ళు దరఖాస్తులు పెట్టమని, దరఖాస్తులు పెట్టుకోలేదు కాబట్టి మీది పరిగణలోకి తీసుకోమని అంటారు. ఈ దరఖాస్తు పెట్టుకునే విధానం ఇది కాదని అంటారు. దరఖాస్తులు ఎన్నిటికి అనుకుంటున్నారు? ఇందిరమ్మ ఇళ్ళకి దరఖాస్తు అంటారు, డేటా లేదా? ఇళ్లకు సంబంధించి మాకు ఇల్లు లేని వాళ్ళు, అరే ఏ గ్రామ పంచాయతీని అడిగినా యంత్రాంగం ఉన్నది కదా. కొత్త జిల్లాలు, చిన్న జిల్లాలు, ప్రతి విలేజ్ సెక్రటరీ ఉన్నారు, ఒక్క పూటలో ఇస్తారు సమాచారం. ఎట్లనండి వీళ్ళు ఇట్లా మాట్లాడితే? వీరికి ఇల్లు లేని వాళ్ళని దరఖాస్తు అంటే అది రేషన్ కార్డులకు దరఖాస్తులు పెట్టుకోమంటారు, హెల్త్ కార్డులకి దరఖాస్తులు పెట్టుకోమంటారు. ఏం పిచ్చోళ్ళలా కనిపిస్తారా మీకేమైనా? సో ఇదంతా ఒక కాలయాపన చేయడానికి అంటారు. డబ్బులు లేక ఎమ్మెల్యేలని నేను ఒకటే చెప్తాను రాజేష్ గారు, మా పెద్దలు దిలీప్ గారు అబద్ధాలు ఆడలేడు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉండి వారు గొప్ప వ్యక్తి. వారిని ఇబ్బంది పెట్టడం కాదు కానీ నిజంగా ఎమ్మెల్యేలు బాగా సఫర్ అవుతున్నారు గ్రామాలలో. వారు ఏంటంటే ఆ నోరు ఎట్లా పడితే అట్లా మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు. 100 రోజులలో ఎల్బీ స్టేడియం నుంచే ఇక వరదలై పారుతాయి పథకాలు, స్కీములని చెప్పి ఏమైందంటే ప్రజలు వేగవంతంగా వస్తే ఆలోచనకు వచ్చి రోజులలో వాళ్ళే విధించుకున్నారు. రవీంద్రరావు గారు, ఇప్పుడు వీళ్ళు మళ్ళీ 5, 6, 7 గ్రామ సభలు అని చెప్పేసి అధికారులు వెళ్ళాలి గ్రామాలకంటూ వెళ్తే అక్కడ రైతుల నుంచి వీళ్ళకి నిరసన తప్పదంటారా? నిరసన తప్పదు, ఇది అబాస్పాలైతారు. ఎమ్మెల్యేలు సరిగ్గా మీరు అడగండి, ఎంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నియోజకవర్గ పర్యటనలో పోతారో చెక్ చేయమనండి. అంతేనా? చాలా మంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు నేను జిల్లాలో ఉన్నా, నా జిల్లాలో ఉన్నా, నా ఊళ్ళోనే ఉన్నా మా ఎమ్మెల్యేలు తిరగడం లేదండి గ్రామాలలో, ఇబ్బంది పడతారు. వాళ్ళు పోగానే రేషన్ కార్డు అంటే ఏమే
పోగానే ఇల్లు అంటారు ఏమాయ్, పెద్ద మనుషులు ముసలోళ్ళు వస్తారు మాదే మాకు 4,000 ఇస్తామంటారు ఏమాయ్, ఆడ మా మహిళలు వస్తున్నారు మా 2,500 ఏమాయ్, మా కులం బంగారం ఏమాయ్, మా కళ్యాణ రవీంద్రరావు గారు పేదవాళ్ళు ఇచ్చిన రవీంద్రరావు గారు మీరు సరే ఈ రోజు ఇవ్వలేదు, మీరు కాలయాపన చేస్తున్నారు అని మీరు అంటున్నారు. కానీ మీరు గతంలో ఏదైతే రైతు బంధు ఇచ్చారో, నేను ఇంతకుముందు అన్నట్లు మీరు రాలేదు వినలేదు అంటే, రైతు బంధు గతంలో మీరు ఎవరికి ఇచ్చారు? రియల్ ఎస్టేట్ వెంచర్లో ఉన్న వాళ్ళకి ఇచ్చారు, గుట్టలకు గట్లు ఉన్న వాళ్ళకి ఇచ్చారు. కొందరు బినామీల పేరుతోటి మీ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు బినామీ పేరుతోటి ఇంతమంది లక్ష్మణ్ గారు చెప్పారు 1,20,00,000 రూపాయలు తీసుకొని ఆయన ఎంజాయ్ చేశారు. ఇలా ఎవరంటే వాళ్ళు కనీసం నాగలపట్టి దున్నని రైతు, అసలు అతను ఎవరో కూడా తెలియదు, రైతు ఏం చేస్తే తెలియదు, అలాంటి వ్యక్తులకు కూడా మీరు రైతు బంధు ఇచ్చి ప్రజాధనాన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు. మరి మీరేనండి ఒక మాట నేను చెప్తా, ఒక పథకం ల్యాండ్ అయ్యేటప్పుడు ల్యాండ్ కావాలి, దాంట్లో నుంచి వస్తున్న సమస్యల్ని తర్వాత మనం పరిష్కరించుకుంటూ పోవాలి. ఇప్పుడు మా గ్రామం ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా, అందరికి అర్థమైంది. మా ఊర్లో కూడా రైతు బంధు ఇచ్చినాం, అందరికి ఇచ్చినాం. ఒక 200 ఎకరాలు మొత్తం రాళ్ళు బోలు సాగులేని భూములో కూడా రైతు బంధు వచ్చింది. ఆ 200 ఎకరాలు ఎప్పుడైతే 24 గంటల కరెంట్ వచ్చిందో, ఎప్పుడైతే కాలువల నీళ్లు వచ్చి చెరువులకు లింకు చేసినామో, తర్వాత ఏమైంది, ఆ 200 ఎకరాలు మొత్తం కూడా మిషన్లు పెట్టుకొని బాగు చేసుకొని సాగులోకి తెచ్చింది. ఇవాళ ఒడ్లారం వస్తున్నామంటే అరెకరం భూమి మా గ్రామంలో దొరకడం లేదు రాజేష్ గారు. 100 ఎకరాలు పడవబడి కంచెల్లాగా రాళ్ళు బోళ్ళు ఉన్న మా గ్రామంలో అరెకరం ఖాళీ జాగలేదు. చెక్ డ్యాములు కట్టినాం వాగుల మీద, తర్వాత బ్రహ్మాండంగా చెరువులకి దొరికి ఎస్ఎన్ఎస్పి కాలువకి చెరువులకి లింకు లేకుండే, వాటికి తూములు పెట్టి లింకు చేసి అనుసంధానం చేసినాం. దాని తర్వాత చెరువులలో ఎప్పుడు నీళ్లు ఉన్నాయి, వర్షం నీళ్ళు ఆగినాయి, భూగర్భ జలాలు మిగిలినాయి, నాణ్యమైన కరెంట్ వచ్చింది. ఎన్ని లక్షలు పెట్టినా గానీ మొత్తం సాగు చేసుకుని ఇవాళ సాగు భూమి. ఇట్లా రాష్ట్రంలో ఏమైందంటే మేజర్ గా సాగు భూమి వచ్చింది. మీరే లెక్కలు చెప్పమనండి, పెద్దలు దిలీప్ గారికి తెలుసు లెక్కలు, వారికి తెలియదు అనేది కాదు. ఎంత పర్సెంటేజ్ అనేది మొత్తంగా మధ్యలో మీ లెక్కలు చూస్తే 2%, -2% మాత్రమే ఈ యొక్క రైతు బంధు సంబంధించిన నిధులు పక్కదారి బట్టి ఉండొచ్చు, సాగులేని భూములు వాటి కావచ్చు. కానీ -2% కోసం అధికారుల చేతిలో పెడితే కూడా ల్యాండ్ కాదండి. రవీంద్రరావు గారు, సార్ మొత్తానికి కాంగ్రెస్ చెప్పిన విధంగా ఏదైతే 6 గ్యారెంటీలు ఏదైతే ఉందో 6 గ్యారెంటీలు అమలు చేసింది, దాంతోపాటు దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు రుణమాఫీ చేసింది, 2 లక్షల రుణమాఫీ చేసింది. ఈరోజు మరొక అడుగు ముందుకేసి రైతు భరోసా అనేది ఇస్తుంది రేపు సంక్రాంతి నుంచి. ఇవన్నీ చేయడంతో రేపు మీరు చెప్పుకోవడానికి ఏమైనా ఉన్నాయా? అసలు ప్రజల్లోకి వెళ్తారా మీరు? ఎందుకంటే ఒకవైపు రైతులందరూ కూడా మాకు ఒకటి ఏదో నీ 60 మా దగ్గర మా ఉబ్బాల కూడా ఉన్నా, నేను ఈయనే ఉన్నా, ఇవాళ రేపు ఈయనే ఉంటా. మేము ఫోన్ చేసి నాకు పంపమండి, ఆయన కోరిన ఊరికి పోదాం. పోయినాక మీకు రైతు ఇది రుణమాఫీ అనేది ఎంతమందికి రైతులు మీ ఊళ్ళో ఉన్నారు, అప్పు ఎంతమంది తీసుకున్నారు, ఎంతమందికి వచ్చిందని అడుగుదాం. 40% కనుక మించి వస్తే వాళ్ళు రుణమాఫీ చేస్తుంటే నేను రాజీనామా చేస్తా ఎమ్మెల్సీగా, సాక్షిగా దిలీప్ కుమార్ గారు సాక్షిగా. కరెక్ట్. మీరు గతంలో మీరు చాలా సార్లు సవాల్ విసిరారు. కరెక్ట్. దిలీప్ గారు మొన్న కూడా అన్నారు, రవీంద్రరావు గారు చాలా గట్టిగా బలంగా చెప్పారండి. మీరు ఏ గ్రామానికైనా వెళ్దామంటున్నారు ఆయన. ఇప్పుడు వాళ్ళ చుట్టుపక్కలే కాదు, మొన్న కూడా సేమ్ ఏ డైలాగ్ వేశారు, మీరు ఎక్కడ తీసుకెళ్తే నేను అక్కడికి వస్తాను, నేను అక్కడ రాజీనామా చేస్తాను అన్నారు దిలీప్ గారు. అంటే చూడండి ఎంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి మీకు, రవి కూడా గుడ్ మార్నింగ్. రవి కూడా నిజాయితీగా మాట్లాడారు. ఆయన ఎలక్షన్స్ లో వాళ్ళు ఓడిపోయిన వెంటనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, పార్టీలో పెద్ద చర్చ వచ్చింది, మనం ఆత్మావలోకన తీసుకోవాల్సి ఉంటుంది, మన దగ్గర తప్పులు జరిగాయని. ఆ నిజాయితీగా అప్పట్లో ఎవరు స్టేట్మెంట్ కూడా లేదు, పార్టీలో ఎదుగు ఓడిపోయారు. సో ఐ అప్రిషియేట్ ఆయన ప్రాక్టికల్ గా మాట్లాడతాడు. నేనేమంటున్నానంటే విత్ డ్యూ రెస్పెక్ట్ రవి, ఒకటి వారు అన్నట్టుగా మీరు అది 2%, 1%, నిన్న అధికారులు స్టాటిస్టిక్స్ ఇచ్చారు. అందులో 50,000 కోట్లు వాడి పేమెంట్ మామూలుగా నిజమైన అర్హత ఉన్నటువంటి రైతులకు ఇస్తే 21,000 crores నిజమని చెప్పారు. ఆ 21,000 కోట్లు ఒరే పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు ఏ వ్యవసాయం చేయనటువంటి ఇట్లాంటి రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చారంటే అధికారులు లెక్కలు పేపర్లో వచ్చాయి, నేను చెప్పడం కాదు, దాని ఆధారంగానే చెప్తున్నాను. 21,000 వేస్ట్ అయ్యాయి. అందుకన్నా ఈ రోజు అదనంగా 2,500 ఇచ్చినప్పుడు ఆ 21,000 కూడా ఇటు డైవర్ట్ అయితే తప్ప ప్రభుత్వం
దాన్ని కాపాడుకునే ఆలోచనతో లేదు, అది కూడా ఖర్చు పెట్టాల్సిందే అని ఆలస్యమైన మాట. రవి గారు డిబేట్ లో రాకముందు నేను చెప్పాను, డెఫినెట్లీ మేము మొదటి రోజు రాగానే సంతకం పెట్టే పరిస్థితి లేకుండే, తర్వాత 100 రోజులు మేము చేయలేకపోయాము, మాకు ఆలస్యమైందని. కానీ వాళ్ళ డాటాని అనుసరించి నిజంగా రియల్ ఎస్టేట్ ఉన్నోడికి, రాడు రప్పన్నోడికి, వ్యవసాయం చేయడానికి కూడా మొదటి విడత మేము పే చేస్తే ఆ రోజు ఆ డాటా వాళ్ళదే తీసుకున్నాము. ఎందుకంటే అప్పుడు ఆ డాటాను సరి చేయడానికి కానీ కొత్త డాటా తీసుకోవడానికి కానీ మాకు సమయం లేకుండే. అది జరిగింది కాబట్టి ఆ తర్వాత దాన్ని స్ట్రీమ్లైన్ చేసే దాంట్లో క్యాబినెట్స్ కమిటీ, దీనికైనా రేషన్ కార్డు కూడా ఈరోజు కమిటీ ఉంది, వాళ్ళు విధి విధానాలు డిసైడ్ చేస్తారు. కాదు దిలీప్ గారు, ఈరోజు మీరు అన్నట్లు కరెక్ట్. ఈరోజు పేపర్లో చూస్తే మళ్ళీ ఏంటి దరఖాస్తు చేసుకోండి ప్రతి రైతుల దీనిపైన కొంచెం ఆలోచిస్తున్నారండి. మీరు మొన్న రైతు రుణమాఫీ విషయంలో కూడా దరఖాస్తులు అన్నారు. వాళ్ళ ఊర్లో సర్వే చేయడానికి, గ్రామ సభ నిర్వహించడానికి ఎన్ని రోజులు పడుతుంది? వారి పెద్దలు అడగండి ఎమ్మెల్సీ గారి. అక్కడ నాకు తెలిసి 3 రోజుల లోపల మొత్తం ఊళ్ళో కథ అంతా చెప్తారు వాళ్ళు. ఎవరు ఊళ్ళో ఉన్నారు, ఎవరు బయట ఉన్నారు, ఎవరు కోలుతారు, ఎవరు రైతు, అదే స్టాటిస్టిక్స్ యాక్యురేట్ గా మీకు ఒక 3-4 డేస్ కానీ కాదు 1 వీక్ అనుకోండి, ఇంత డిలే జరిగింది. 1 వీక్ లో మీకు యాక్చువల్ డాటా వచ్చిన సందర్భంలో అది మంచిదే కదా అంటున్నా. ఎందుకంటే ట్యాక్స్ పేర్ మనీ అని అనుకున్నాం కదా, మళ్ళీ అప్లికేషన్లు తీసుకుంటున్నారు. రవి గారు కట్టిన పైసలు, నేను కట్టిన ట్యాక్స్ పైసలు ఏ పద్ధతిలో వాడుకోవాలనేది నిర్ణయించాల్సింది ప్రభుత్వం అయినప్పుడు దుర్వినియోగం. దిలీప్ గారు ఒక మాట చెప్పారు, ఇప్పుడు భూభారతి సందర్భంగా మీరు భూములకు సంబంధించిన అన్ని రికార్డులు తీసిండ్రు. ఏది రోడ్లు ఏంది, పడబడ్డ భూములు ఏంది, వ్యవసాయ భూములు అన్ని లెక్కలు భూభారతిలో వచ్చినప్పుడు, అప్పుడు ఈ సర్వే చేసినప్పుడు మళ్ళీ ఇప్పుడే సర్వే ఎందుకు? అసెంబ్లీలో మాట్లాడిందంటే ఈ రికార్డ్స్ అన్ని వచ్చినాయి. మీరే అన్నట్టుగా గతంలో మీరు ఇచ్చినటువంటి దాన్ని ఏమంటారు రైతు భరోసా వాడుకొని 200 ఎకరాలకు కూడా వాళ్ళ లాభాన్ని పొంది తర్వాత ఇచ్చేటువంటి మీరు ఇచ్చిన ఫెసిలిటీస్ తో దాన్ని వ్యవసాయాన్ని తీసుకొస్తే ఆ డాటా గవర్నమెంట్ దగ్గర ఎందుకుంటది? ఈ రోజు పోతే అర్థమైంది, ఓహో అయితే ఇది కూడా వ్యవసాయంలోకి వచ్చిన విషయం. కాబట్టి 3 days కానీ 1 వీక్, మాక్సిమం 3-4 days లో యాక్యురేట్ స్టాటిస్టిక్స్ మన దగ్గరికి వస్తున్నప్పుడు దాన్ని మనం అబ్జెక్ట్ చేయాల్సిన అవసరం ఏముందంటున్నా. నేను ఆలస్యమైన వాటిని ఒప్పుకుంటున్నా, అందులో అనుమానమే లేదు. ఆలస్యం జరిగింది అనుకున్న సమయంలో. అంటే ఒకటి దిలీప్ గారు ఇక్కడ 40% కంటే ఎందుకు వాళ్ళ సభలో ఉండాలి పెద్దలు రాజీనామాలు ఎందుకు? కానీ ఇక్కడ అంటే కెమెరా మీరు కూడా పంపి వెరిఫై చేయండి. మేమన్నా మాట ఏంటంటే ఒక కుటుంబానికి ఒకటే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎవరికైనా రాకపోతే 100% చివరికి ఇచ్చే బాధ్యత మాదే అన్నారు. ఈవెన్ 2 lakhs ఎబోవ్ ఉన్నది మీరు కట్టేస్తే మేము కడతాం అన్నారు. అందులో ఎవరికైనా నష్టం జరిగిందా అని వెరిఫికేషన్ కి అధికారులు వెళ్ళలేకపోయారు. తర్వాత ఇంతకుముందు చెప్పా 4,25,000 మందికి ఎలిజిబిలిటీ ఉంటూ కూడా రుణమాఫీ జరగలేదని ఒక అంచనా వచ్చిన తర్వాత ఆ స్టాటిస్టిక్స్ తీసుకొచ్చి ఇప్పుడు అధికారులు ముందు పెట్టిన తర్వాత క్యాబినెట్ సమావేశం పెట్టుకొని 3,500 4,000 కోట్లు రిలీజ్ చేశారు వాటి కూడా ఇచ్చేయమని. కాబట్టి ఇంకా ఎక్కడ ఇవ్వకపోతే ఇస్తామని తుమ్మల స్టేట్మెంట్. లక్ష్మణరావు ఉన్నారు, మీకు నాకు రాలేదనుకోండి, కూడా అప్లికేషన్ పెట్టుకుందాం, తప్పేముంది, సర్వే చేయడంలో తప్పేముంది అని అన్నట్టే నేను కూడా ఏమంటున్నానంటే అది ఎక్కడన్నా తేడా ఉంటే డెఫినెట్లీ విల్ యాక్సెప్ట్, వాళ్ళకు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధం. ఇంతకుముందు రవీంద్రరావు గారు సెక్రటరియట్ లో ఆ డాటా మరి ఏం జరిగిందో తెలియదు. ఆ డాటా మీరు అందజేసి ఉంటే ఇప్పుడు చేసిన డాటా కనుక తప్పుంటే ఎవ్రీబడి హ్యాస్ టు యాక్సెప్ట్. అది లేదు కాబట్టి తర్వాత మళ్ళీ సర్వేలు కొన్ని అవసరం పరిస్థితి ఏర్పడారు. కాబట్టి రేషన్ కార్డుకు వేరే పద్ధతిలో వాళ్ళు సర్వే చేసుకుంటారు. ఈ రోజునటువంటి రైతు భరోసాకు కూడా సర్వే వేరే రకంగా అవసరం ఉంటే రైతులకు సంబంధించిన డాటా, యాక్యురేట్ డాటా అనేది ఎప్పుడైనా డాటా కరెక్షన్ అనేది టైం చేయాల్సిందే. కొందరు వ్యవసాయం చేస్తారు కొత్తగా, వారు అన్నట్టుగా కొందరు దాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. సో యాక్చువల్గా ఎవరైతే ఈ రోజు రైతు ఉన్నాడో అతనికి మీరు రుణ సహాయం అనేది తెలుసుకుంటే, భరోసా ఇవ్వదలుచుకుంటే మీ దగ్గర యాక్యురేట్ డాటా ఉంటుందో తప్పు లేదని నాకు పర్లేదు. ఒక నిమిషం సార్, నేను ఒక సునీత గారి దగ్గరికి వెళ్ళాను. సునీత గారు, యాక్యురేట్ డాటా ఉందనే వాళ్ళు ప్రభుత్వ అధికారులు వీళ్ళకి లెక్కలు చెప్తున్నారు. దాంట్లో వచ్చిందే మనకు ఇప్పుడు 1 ఎకర్ లోపు ఎంత ఉంది, 2 ఎకరాల లోపు ఎంత ఉంది అనేది ఇవన్నీ లెక్కలు తీస్తేనే 1,25,00,000 మంది రైతులు ఉన్నారని తెలుస్తుంది. ఇందాక లక్ష్మణరావు గారు అన్నట్టుగా మేము ఎక్కడ మా బీజేపీ పార్టీ కానీ ఎవ్వరు కానీ మేము రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కానివ్వండి, మీరు లేదంటే 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వమని మేము ఎప్పుడు కోరట్లేదు. మీరు ఒక
ఏదైతే 5 ఎకరాల 10 ఎకరాల 15 ఎకరాల అనేది ఒక క్రైటీరియా పెట్టుకుని వాళ్ళకి మీరు కరెక్ట్ గా ఇవ్వండి అని మేము చెప్తున్నాం. మీ దగ్గర లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు రవీందర్ అన్న కూడా చెప్పినట్టు వాళ్ళ లెక్కలు ఉన్నప్పుడు మీరు ఇన్నిసార్లు ప్రజల కాడికి పోయి లెక్కలు అడగడం వల్ల అసలు ఇది టైం పాస్ లాగా కనపడుతుంది. ఇంకొకటి మీరు ఇందాక ఏమన్నారు, మేము ఫస్ట్ టైం పే చేసినప్పుడు అన్ని వర్గాల అన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకి పే చేసిన అని చెప్పి దిలీప్ అన్న చెప్పారు. లేదన్నా 10 ఎకరాల వరకే పే చేసిండు. 10 ఎకరాలు దాటిన వాళ్ళకు మనకు లాస్ట్ మీ గవర్నమెంట్ వచ్చినాక ఫస్ట్ పేమెంట్ చేసినప్పుడు మనం 10 ఎకరాలకు నుంచి రాలేదు. అది కూడా సునీత గారు మీరేమంటారు యాక్చువల్గా బీఆర్ఎస్ పార్టీ గతంలో ఏ రకంగా అయితే రైతు బంధు ఇచ్చిందో ఆ రకంగానే కంటిన్యూ చేయాలంటారా, లేక ఈ రోజు కాంగ్రెస్ సర్కార్ ఏదైతే ఒక కమిటీలు వేయడమో లేకపోతే దరఖాస్తులు తీసుకోవడం, సరే నేను ఇంతకుముందు అన్నట్టు కరెక్ట్ ఎవరు రైతులు ఎవరు సాగు చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ అంటారా? నేనేమంటున్నా సార్, రైతులకు ఇవ్వండి, కానీ మీరు రైతులు ఏదైతే మీ దగ్గర లెక్కలు ఉన్నాయో మీరు 15 ఎకరాలు 20 ఎకరాలు దాటినది ఓన్లీ 9,000 మంది రైతులు మాత్రమో ఏమో లెక్కకు వచ్చింది మాత్రమే 9,000 మంది సార్, సబ్జెక్ట్ టు కరెక్షన్. వాళ్ళకి పక్కకు పెట్టండి, పక్కకు పెట్టి ఇవ్వండి. ఇప్పటికే 2 కార్ల నుంచి మీరు బాకీపడి ఉన్నారు. అది మీరు ఇవ్వకుండా మీరు ఇన్ని సార్లు మీరు లెక్కలు చెప్పమని అడుగుతున్నారు. మీకు రేషన్ కార్డులో మీరు అందరు రైతులకి 1,25,000 అప్లికేషన్స్ వచ్చినాయి. మరి వైట్ రేషన్ కార్డు ఉన్న రైతులు అంటే కాదు కదా. మీరు పెట్టిన కండిషన్లన్నీ రైతులకు అనుకూలంగా ఉండాలి కదా. రైతులకు ఇప్పుడు 2 ఉన్నారు కొడుకులు, వాళ్ళిద్దరు డివైడ్ అయిపోతారు. మరి ఒక్కరికే వస్తుంది, ఇంకొకటి వచ్చి పంచాయతీ చేస్తాడు. ఇప్పుడు దాదాపుగా మీరు 18-19 లెక్కల ప్రకారం ఆ రోజుల్లో మనకు వచ్చేసి 70 లక్షల మంది రైతులు ఉన్నారని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెప్పారు. అది కాస్త ఈ రోజు పెళ్లిళ్ళు అయిపోయి 5-6 ఏళ్లలో మనకు దాదాపుగా 90 లక్షల మందిగా మారిండ్రు. మరి వాళ్ళకు ఒక్కరికే ఇస్తాంటే మిగతా వాళ్ళకి ఇవ్వనట్టే కదండి. ఇంకొకటి ఐటీ రిటర్న్స్ అని చెప్తున్నారు. ఇవాళ ఐటీ రిటర్న్స్ అప్లై చేయని వాళ్ళు ఎవరున్నారు సార్? రైతులు కూడా ఐటీ రిటర్న్స్ అప్లై చేసుకుంటున్నారు. వాళ్ళు యాంత్రీకరణ చేసుకోవడం కోసం ఖచ్చితంగా వాళ్ళు లోన్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నది. ఆ లోన్లకు వెళ్ళినప్పుడు అంటే నిన్న చర్చ ఏంటంటే ఐటీ రిటర్న్స్ పే చేసుకుంటూ రైతు సాగు చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళకు గుర్తించిద్దామని ప్రభుత్వం ఆలోచిస్తుందండి. ఇంకొకటి సార్, రైతు రుణమాఫీ అని పేరు చెప్పిండ్రు. రైతులు ఇప్పుడు రవీంద్రరావు గారు చెప్పింది 100% కరెక్ట్ సార్. మీరు ఏ గ్రామం పోయినా తీసుకోండి, కనీసం 50% రైతు రుణమాఫీ కాలేదు సార్. ఎవరు దాకా సార్? మా కింద వాచ్మెన్ గా పనిచేస్తారు సార్. వాళ్ళు ఊర్లో 4 ఎకరాలు ఉంది, వాళ్ళ ఆయన వ్యవసాయం చేశాడు. వాళ్ళు 35,000 తీసుకున్నారు సార్. అక్కడ ఎల్లక వచ్చి వాళ్ళ భార్య ఇక్కడ పనిచేస్తున్నది. ఆమెకు 35,000 తీసుకున్నారు. 4 ఎకరాల భూమి ఉంది, వైట్ రేషన్ కార్డు ఉంది, అన్ని ఉన్నాయి సార్. రోజు వచ్చి అడుగుతుంది, అమ్మ మాకు అన్ని ఉన్నాయి, మాకు రుణమాఫీ రావట్లేదు. మళ్ళీ ఆమె ఎక్కడో కూడా కాదు సార్, మహబూబ్ నగర్ సీఎం కాన్స్టిట్యున్సీలోనే వాళ్ళ గ్రామము. అయినా కూడా మాకు రుణమాఫీ కావట్లేదమ్మా, మేము ఓట్లేసి దండగా అయింది మాకు అని చెప్పి రోజు తిట్టని పరిస్థితి. లక్ష్మణ్ గారు మీరు అన్నదానికి లక్ష్మణ్ గారు తప్పు పట్టారండి. రుణమాఫీ చేయలేదు, 4 ఇచ్చినామని చెప్తున్నారు తప్ప సునీత గారు మీరు కండిషన్ పెట్టారు. ఇన్కమ్ ట్యాక్స్ కండిషన్, ఏసీ కండిషన్, చెప్పాల్సింది కదా సార్. దిలీప్ సార్, మీరు ఎలక్షన్ల ముందు రైతులందరికీ మేము రుణమాఫీ చేస్తున్నాం, రైతులందరికీ రైతు భరోసా ఇస్తున్నాం, ప్రతి అమ్మిన గింజకు అన్నిటికీ బోనస్ ఇస్తున్నాం. మీరు 100 రోజులలో కాదు సార్, 9వ తారీఖు డిసెంబర్ నాడు 2023 నాడే మేము అందిస్తామని చెప్పింది సార్. మీలాగా మేమైతే పత్తు వాగ్దానాలు అయితే చేయలేదు కదా. రైతులకు ఇయ్యాలి వచ్చేసి అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడుతున్నారు సార్. ఒక కొడుకు కోసం ఐటీ రిటర్న్స్ అప్లై చేస్తారు సార్, ఆయనకి ఇవ్వరు. మరి మీరు ఇది ఒకటి తీసుకురండి సార్. మీరు సునీత గారు ఇప్పుడు మీకు మరొక అవకాశం ఉందండి. ఏంటంటే సరే ఈ రోజు సబ్ కమిటీ సమావేశం జరిగింది, రేపు క్యాబినెట్ లో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. దానిపైన మీరు ఇంకా మాట్లాడవచ్చు, ఎవరెవరికి ఇస్తారు ఏంటి, ఇందులో ఎవరిని తీసేశారు అనే దానిపైన ఇంకా క్లారిటీ వస్తుంది. లక్ష్మణ్ గారు ప్లీజ్ ఒక నిమిషం. లక్ష్మణ్ గారు ఇక్కడ ఒక వీళ్ళు రైతు రుణమాఫీ చేసినప్పుడే వీళ్ళు రైతులకు అన్యాయం చేస్తున్నారు అనేది అక్కడ క్లియర్ గా చూద్దాం. అంటే ఇచ్చినప్పుడే సారీ రైతు మనకు బోనస్ ఇచ్చినప్పుడే సన్న వడ్లకు అన్నారు. ఒక నిమిషం సునీత గారు ప్లీజ్. సునీత గారు సమయం మట్టి కొట్టే కార్యక్రమం తప్ప ఏమీ లేదు. ఒకటి ప్లీజ్ ఒక నిమిషం. లక్ష్మణ్ గారు ఇక్కడ ఇంతకుముందు రవీంద్రరావు గారు చెప్తూ
అంటే నిజంగా ఆ స్థాయిలో వ్యతిరేకత వచ్చిందా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పైన వచ్చి 1 year అవుతుంది వీళ్ళు ఈరోజు ఎమ్మెల్యేలు కూడా కనీసం ఒక నియోజకవర్గాలకు వెళ్ళని పరిస్థితి ఉంది అనే విధంగా ఈరోజు రవీంద్రరావు గారు చెప్తున్నారు. ఆయన కొన్నింటికి కట్టుబడి ఉన్నారు. నేను ఈ రోజు ఏదైతే రైతు బంధు రుణమాఫీ చేసామంటున్నారో ఎక్కడ చేయించారో చూద్దాం, నేను రాజీనామా చేస్తాను. సో రేపు రైతు భరోసా కూడా ఈ భరోసా కూడా సేమ్ రుణమాఫీలానే ఉంటుందా ఏంటి అని దరఖాస్తులు తీసుకొని ఇప్పుడు మొన్నంతా రైతు బంధు రుణమాఫీ చేశారు, కొందరికి రాలేదు. తర్వాత ఏమన్నారు, వెళ్ళి మీరు మళ్ళీ ఒకసారి దరఖాస్తు చేసుకోండి మీకు వస్తుంది అన్నారు. వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. చూసాను చాలామంది హైదరాబాద్ ఊర్లోకి వెళ్ళి మళ్ళీ ఒకసారి వాళ్ళ ఖాతా డీటెయిల్స్ ఇవ్వడము, వాళ్ళ ఫోటోలు దిగడం అని జరిగినాయి. అయినా కొందరికి రాలేదు. ఇంకా ఇది కూడా అలానే ఉంటుందా ఏంటి? నిజంగా ఈరోజు ఎమ్మెల్యేలకు నియోజకవర్గంలో తిరగలేని పరిస్థితి ఉందా? రవీంద్రరావు గారు చెప్తున్నట్టు. లక్ష్మణ్ గారు, మేడం చెప్పినట్టు అలా ఎవరైనా పేద రైతుకు రాకపోతే ఖచ్చితంగా మళ్ళీ ఆ పేరును ఇన్క్లూడ్ చేసి ఇవ్వాలి. అలా ఆ ప్రాసెస్ నడుస్తున్నదని నేను అనుకుంటున్నాను. ఎవరైనా మిస్ అయితే మళ్ళీ ఇవ్వడానికి ప్రయత్నాలు అయితే అధికారులు చేస్తున్నారు. నేనే ట్రై చేసిన రకరకాల కారణాలు. మేము అగ్రికల్చర్ ఆఫీస్ పోతే వచ్చి బ్యాంకు పోమంటారు, బ్యాంకు పోతే అగ్రికల్చర్ ఆఫీసర్ పోమంటారు, ఈ ఆఫీసర్ దగ్గర పోతే ఆయన ఫీల్డ్ ఆఫీసర్ దగ్గర పోమంటారు, గ్రామాధికారి దగ్గర. అట్లా ఏముండదు సునీత గారు, అంటే మరి ఎక్కడ ఏదో సమ్ టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది కానీ. నేను తిరిగినా సార్, స్వయంగా నేను తిరిగినా, ఇప్పటి వరకు ఇవ్వలేదు సార్. ఓకే 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 సునీత గారు ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్ మాట్లాడు. వ్యవస్థలో లోపాలు ఏ స్కీములో అయినా కూడా లోపాలు జరుగుతున్నాయి. ఎందుకు అంటే అధికారులు కానీ సిబ్బంది కానీ ప్రాపర్ గా పని చెయ్యరు. ఏ గవర్నమెంట్ లో అయినా కూడా వాళ్ళు ఇష్టం వచ్చేట్టు వ్యవహరిస్తారు. వాళ్ళని సర్దుబాటు చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద బాధ్యత ఉంటది. అట్లని చెప్పి ఎవరికి పడితే వాళ్లకు, ఇప్పుడు నేను ఉదాహరణ చెప్పాను కదా మీకు, 1,20 లక్షలు తీసుకున్నారని. ఆయన మీ పార్టీలోనే ఉన్నాడు అంతకుముందు. ఆ తీసుకున్నప్పుడు మీ పార్టీలోనే ఉండింది బీజేపీలో. ఇప్పుడు అధికార పార్టీలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా తీసుకుంటున్నాడని నేను అనుకుంటున్నా. అర్థమైంది ఇక్కడ మీకు? సిగ్గు శరం ఉండాలి కదా. అరే నేను మంచి రాజకీయ పార్టీలో ఉన్నాను, నేను ఎలా తీసుకోవాలి అని చెప్పి గవర్నమెంట్ డబ్బులు అంటే ఎవరి డబ్బులు అంటే ఏమైనా కేసీఆర్ జోబులోంచి ఇచ్చేందుకు తీసుకో. కేసీఆర్ కోర్టు సంపాదించాడు కాబట్టి మీరు లాక్కోండి, ఎవరు వద్దండు. లేదు రేవంత్ రెడ్డి గారు కోట్లు సంపాదించారు అనుకోండి, లాక్కోండి, వద్దండి ఎవరు. ప్రభుత్వం డబ్బు అంటే ప్రజల డబ్బు, పన్నులు కట్టింది, అభివృద్ధి కోసం ఉపయోగపడాలా. అలాగని డబ్బులు ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి, రాజకీయ నాయకులకి పంచి పెడతారా? కరెక్ట్ కాదమ్మా. అది సర్వే జరగనివ్వండి, తప్పేముంది, జరగనివ్వండి. అందులో లోపాలు. పెద్దలకు ఒక ప్రశ్న లక్ష్మణ్ గారు, రవీంద్రరావు గారు అడుగుతున్నారు ఒక నిమిషం. ఇప్పుడు వారు అన్నారు ఎవరో 1,20 లక్షలు తీసుకున్నారని. ఎట్లా సాధ్యమైందండి? మన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం మనిషి పేరు మీద 54 ఎకరాలు 500 ఎకరాలు ఉంది. వ్యక్తుల పేరు మీద ఉండదు. వినాల పేరు ఉండదు. 500 ఎకరాలు బినామీ పేర్లతో ఉన్నవి. బినామీ పేర్ల మీద ఉంటే ఆయన తీసుకున్నట్టు ఎట్లా అవుతండి? బినామీ పేర్లని మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు లక్ష్మణ్ గారు? హౌ టు డిసైడ్ యూ? మీరు ఎట్లా మాట్లాడతారు అట్లా? అంటే లక్ష్మణ్ గారు పెద్దలు అంటే లక్ష్మణ్ సీనియర్ మీరు అంటే బినామీ నీ స్టేట్మెంట్ 54 ఎకరాల కంటే ఒక వ్యక్తి పేరు మీద ఎక్కువ ఉండడానికి వీలు లేదు. కరెక్ట్. మీకు తెలీదా చట్టం? మీకు తెలీదా లక్ష్మణ్ గారు చట్టం? కాగా అంటే ఒకటి రవీంద్రరావు గారు పాయింట్ ఏంటంటే, కాగా రవీంద్రరావు గారు అంటే లక్ష్మణ్ గారు అనేది ఏంటంటే, కాగా రవీంద్రరావు గారు మీరు ఉండాలి, మీ బాధ్యత ఉండాలి. కానీ కాగా రవీంద్రరావు గారు అది కాదు. రవీంద్రరావు గారు లక్ష్మణ్ గారు మాట్లాడింది ఒక పాయింట్ కాదు. లక్ష్మణ్ గారు మాట్లాడింది ఒక పాయింట్. రవీంద్రరావు గారు విషయం ఏంటంటే, ప్లీజ్ ఒక నిమిషం కాదు. మీరు ఒకటి రవీంద్రరావు గారు లక్ష్మణ్ గారు అన్నది ఏంటంటే, ప్లీజ్ ఒక నిమిషం అండి. రవీంద్రరావు గారు లక్ష్మణ్ గారు అన్నది ఏంటంటే ఉంది ఆయన దగ్గర, మీరు అన్నట్లు కరెక్టే సీలింగ్, కానీ బినామీ పేర్లతోటి ఆయన ల్యాండ్ ఉంది కాబట్టి మళ్ళీ అటు తిరిగి డబ్బులు ఆయనకే వచ్చాయి కదా. సో అది ఆయన అన్నది. మీరు అన్నట్లు 500 ఎకరాలు అంటే 500 ఎకరాలు రాదండి. బినామీ పేర్ల మీద ఉన్నాయని మీరు ఏమన్నా న్యాయస్థానమా లేకపోతే ప్రభుత్వం ఏమన్నా చెప్పింది? బినామీ అప్పట్లో వార్తలు వచ్చినాయి ఎట్లా చెప్తారండి? మీరెవరు నేనెవరు డిసైడ్ చేయడానికి? అప్పట్లో వార్తలు ఉంది కదా, అప్పట్లో వార్తలు వచ్చాయి కదా రవీంద్రరావు గారు. ఆ చట్టం ఉన్నప్పుడు చట్ట పరిధిలోకి వివరించినట్టు కదా.
చట్ట పరిధిలో ఉన్నట్టే కదా బినామీలు ఉన్నా కూడా. ఎందుకు రవీంద్ర గారు అప్పట్లో రాలేదా? చెప్పినారు దానికి ఉన్న రైట్ ఉందా? కాదు రవీంద్రరావు గారు, నేను ఒక మాట్లాడుతా. అప్పట్లో డిసైడ్ చేస్తారు బినామీ అని. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనమే మాట్లాడుకుందాం. మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేకి ఒక ఎమ్మెల్యేకి ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే అనుకున్నాం. అప్పట్లో ఇంత వచ్చినాయి, ఆయనకి 2 లక్షలు వచ్చినాయి, 70 లక్షలు వచ్చినాయి, 60 లక్షలు వచ్చినాయి అని అనుకోలేదా మనం? సో అట్లా చర్చించుకున్నామా? ప్రచారం ఏదైనా కావచ్చు, చర్చ ఏదైనా కావచ్చు, నిబంధనల మేరకి చట్టబద్ధంగా అంత భూమికి అవకాశం. కంపెనీల పేరు మీద భూములు ఉంటాయి, రియల్ ఎస్టేట్లు కానీ, డెవలపర్స్ కానీ, లేదా ఇండస్ట్రీకి సంబంధించి కానీ కంపెనీల పేరు మీద ఉంటే వాటికి రైతు బంధు అనేది మనం ఇయ్యలే. కంపెనీల పేరు మీద, ఏజెన్సీల పేరు మీద, లేదా ప్రభుత్వ భూములకు సంబంధించి కానీ ఇతరత్ర భూములన్నీ కూడా మనం పార్ట్ బి అని 18 లక్షల ఎకరాల భూములు పెట్టినాం. వాటికి సంబంధించి 1,52,00,000 ఎకరాల భూములు మనం గుర్తించడం, వాటికి సంబంధించి ఎందుకు ఈవెన్ కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా మళ్ళీ రిటర్న్ చేశారు, తీసుకోలేదు కదా, రైతు బంధు తీసుకోలేదు. చాలా మంది తీసుకోలేదు, అవన్నీ గొప్పకి ఎవరు చెప్పుకోలే. కానీ మనం ఒక వ్యక్తికి 54 ఎకరాలకు మించి ఉండడానికి వీల్లేదు, ఆయనకి ఇవ్వడానికి కూడా వీల్లేదు. పథకం అనేది ఇంప్లిమెంట్ చేస్తాను. ఇప్పుడు చూడండి, నేను పెద్దలకి నేను అనేది దిలీప్ గారికి నేను ఒకటే గుర్తు చేస్తాను. మీరు రుణమాఫీ అన్నారు, అది సాఫీగా ల్యాండ్ కాలే. మీరు బోనస్ అన్నారు, పంట పండిన అన్ని ధాన్యాలకు ఇయ్యలే. సన్న ఓట్లు అన్నారు, అది సరిగా ల్యాండ్ కాలే. ఫ్రీ బస్సులు అన్నారు, బస్సుల సంఖ్యను పెంచలే. మహిళలు ఎక్కుతున్న సంఖ్యకి తగినట్టుగా బస్సులది పెట్టలే. అంటే మీరు ఇంప్లిమెంట్ చేసి ఆ తర్వాత గ్యాస్ సిలిండర్ 500 అవి కూడా సరిగా అకౌంట్లలో పడడాలే. గ్యాస్ సిలిండర్ బాధితులు కూడా మీరు ఎవరినైనా అడగండి, మా అకౌంట్ లో డబ్బులు పడుతులేదని అంటున్నారు. మీరు అరకొర అమలు పరిచినా కూడా అవి సేఫ్ గా ల్యాండ్ కావాలే. మీరు ప్రజలు, మీకు చెడ్డ పేరు వస్తున్నది, ప్రజలకి మీరు దూరం అవుతున్నారు. తక్కువ రోజుల్లోనే ఎక్కువగా ఏ స్కీమ్ అయినా కడుపు నిండా పెట్టాలి. మనం భోజనాన్ని పిలిచినామంటే కడుపు నిండా పెట్టాలి. కానీ భోజనాన్ని పిలిచి నీకు అంగి పంచుకున్నది, నీకు భోజనం పెట్టా, నీకు పాయింట్ బాగుంది, నీకు భోజనం పెట్టా, నువ్వు సైకిల్ మోటార్ మీద వచ్చినావు కాబట్టి నీకు భోజనం పెట్టా, ఇట్లా ఉండొద్దు. భోజనానికి నువ్వు పెట్టినామంటే ఉన్న గిన్నెలు అన్న తల ఏం చేసినా కేసీఆర్ లా చేయాలంటారు. ఏమంటారు రవీంద్రరావు గారు? ఏమంటారు? ఏం చేసినా కూడా మన కేసీఆర్ లా చేయాలంటారు మీరు. మీ కేసీఆర్ లా ఏమంటున్నా అంటే ఎక్కడన్నా తప్పులు దొరకబడితే దాంట్లో నుంచి మీరు వాటిని నివారించండి. కానీ మీరు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. రుణమాఫీ మీరు చేసిన 20,000 కోట్లు అకౌంట్లలో వేసింది, అవి కూడా ఇంకా పూర్తి చేయలేదు. కానీ 26 కోట్ల రూపాయల రైతు భరోసా ఎగ్గొట్టింది. అంటే 26 కోట్ల రైతుల సొమ్మును ఎగ్గొట్టి 20 కోట్లు మేము రైతు రుణమాఫీ చేసినాం అని అంటారు. రైతులకు న్యాయం చేసిండ్రా, అన్యాయం చేసిండ్రా? మీరు కాదనేది చేసే పథకం స్కీమ్ అనేది సేఫ్ గా ల్యాండ్ కావాలి. నేను ప్రజల తరఫున మాట్లాడతాను, రాజకీయం ఎందుకు దీనికి? రైతులు కానీ, మహిళలు కానీ మిమ్మల్ని మా ఎంతో చేసిన కేసీఆర్ గారు కూడా పక్కకు పెట్టి మీకు ఓట్లేసి గెలిపించారంటే వాళ్ళ రుణం తీర్చుకోవాలని వాళ్ళ మీద కానీ మీకు ద్వేషం, కోపం, అంటే ఒకటి రవీంద్ర గారు, ప్రజలు అన్ని గమనిస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ప్రజలు అన్ని గమనిస్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారు అనేది. చివరిగా లక్ష్మణ్ గారు అంటున్నారు, దిలీప్ గారు చివరిగా ఏం చెప్తారు? ఈ రోజు నిజమే, ఈ రోజు రవీంద్రరావు గారు అన్నట్లు మనం ఒక మనిషిని ఇంటికి పిలిచి భోజనం పెట్టినప్పుడు కడుపు మీద పెట్టాలంటే ఈవెన్ పథకాలు కూడా అందరికి రావాలి, కింది స్థాయి వరకు, గ్రౌండ్ వరకు వెళ్ళాలి. ఇప్పుడు ఒకరికి వచ్చే వరకు రాలేదనుకో, రానోడు 100 మందికి ప్రచారం చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఒకరికి వచ్చిన వాళ్ళు ఇంట్లో ఉంటాడు. డ్యూ రెస్పెక్ట్స్ ఏమంటానంటే ఏ స్కీమ్ అయినా సరే కడుపులో పెట్టాలని అన్నమాట కరెక్ట్ కాదు. ఏమంటానంటే కండిషన్స్ లేకుండా ఏ విధమైన బెనిఫిషియరీ స్కీమ్స్ కూడా మీరు ఇవ్వలేదు. అది ఒకటి చెప్పుంటే మేము చెప్పింది కూడా తప్పే. ఎందుకంటే ఇప్పుడు 51,000 కోట్లు వాడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రైతు భరోసా ఇస్తే 21,000 crores వేస్ట్ గా ఇచ్చారు. అంటే ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి ఇచ్చారు. అది కాదు స్టాటిస్టిక్స్. అటు గో బై రైట్. సంతకాలు అన్నట్టు ఇక్కడ ఐసోలేట్ కేసెస్ లో అక్కడ ఇక్కడ రాకపోవచ్చు. కానీ విధి విధానాలు నిర్వహించడానికి 1 year నేను కూడా ఒక గ్రామానికి పోయి ఇట్లా నేను మీ ఇంటికి వాళ్ళ ఇంటి ఊరికి పోలే రవి గారు ఒక గ్రామంలో నేను పోయి అడిగితే మీకు వస్తుందా 200 యూనిట్స్ అంటే వస్తుందన్నారు. ఒక్క నిమిషం ఆగి ఆ రైతును కూర్చొని అడిగారు అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. అడిగితే 200 సిలిండర్ అప్లై అవుతుందన్నారు. తర్వాత రైతు భరోసా మొదట పెడితే అందిందన్నారు.
ఈ సరే 2-3 మేము మీరు అనేది కరెక్టే, మేము ఇప్పుడు ఇచ్చే ప్రయత్నం చేస్తాం సర్వే తర్వాత. ఈవెన్ ఉచిత బస్సు వల్ల 1100 బస్సులు కొత్తగా ఆర్డర్ చేసామని సజ్జనార్ స్టేట్మెంట్ దాన్ని కౌంటర్ చేయడానికి. కాబట్టి ఇవన్నీ మీరు అన్నట్టు ఇంటింటికి పోయి సర్వే చేస్తే 4,25,000 మంది రైతులకు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి అందలేదనే విషయం నేనే చెప్పాను. అధికారులు సర్వే చేశారు, దానికి ఆల్రెడీ క్యాబినెట్ ఓకే, ఇక నేను అదంటే సమయం లేదు. దిలీప్ గారు దానికి క్యాబినెట్ రిలీజ్ అప్రూవ్ చేసి ఇస్తే 4,000 కోట్లు రిలీజ్ అయ్యాయి. సో ఎక్కడన్నా అక్కడో ఇక్కడ ఐసోలేట్ కేసులో రాకపోవచ్చు. రైట్, చూద్దాం. క్లారిటీ అయితే ఒకటి దిలీప్ గారు, సమయం లేదండి ప్లీజ్. రేపు ఓకే చూద్దాం, రేపు ఒక క్లారిటీ అయితే రాబోతుంది కదా, చూద్దామండి. రైట్ కమిటీ రైట్ ఓకే. సునీత గారు చూద్దాం ప్లీజ్. రేపు ఒక కమిటీ ఉంది కదండి, రేపు క్యాబినెట్ మీటింగ్ ఉంది కదా. రేపు క్యాబినెట్ మీటింగ్ లో ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారు ఏంటి, మరి 7 ఎకరాలా 5 ఎకరాలా లేక 10 ఎకరాలు, చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ అండి సునీత గారు, అదేవిధంగా దిలీప్ గారికి, అదేవిధంగా తక్కలపల్లి రవీంద్రరావు గారికి, అదేవిధంగా లక్ష్మణ్ గారికి. చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు అండి. చూసాం కదా, మొత్తానికి ఏదైతే రైతు భరోసా ఏదైతే ఉందో, రైతు భరోసా అంశానికి సంబంధించి అయితే ఒక సబ్ కమిటీ ఒక కీలక నిర్ణయానికి అయితే వచ్చినట్టు తెలిసింది. 7 ఎకరాల 10 ఎకరాల ఈ రెండు దగ్గరనే ఉంది. 7 ఎకరాల వాళ్ళకి ఇవ్వాలా, 10 ఎకరాల సీలింగ్ పెట్టాలనే దీనిపైన రేపు ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. రేపు క్యాబినెట్లో నిర్ణయం తీసుకోబోతున్నారు. ఎందుకంటే సంక్రాంతి నుంచి ఈ రైతు భరోసా వేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలోని సమయం లేదు. సో రేపు ప్రకటించిన తర్వాత 5 ఎకరాలు 10 ఎకరాలు అనేది ఒక క్లారిటీ వస్తుంది. దాని తర్వాత 5, 6, 7 తేదీలో ఈ 3 రోజుల్లో పూర్తిగా గ్రామానికి వెళ్ళేసి దరఖాస్తులు అయితే తీసుకోబోతున్నారు అధికారులు. 14వ తేదీ నుంచి మాత్రం రైతుల అకౌంట్లోని రైతు భరోసా అమౌంట్ అయితే జమ చేయబోతున్నారు. చూద్దాం మరి ఎవరికి వస్తుంది ఏంటి. మన గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అందరికీ ఇచ్చామని చెప్పేసి చెప్పారో, మరి ఈసారి కొందరికే ఇచ్చే అవకాశం కనబడాల్సి నిజమైన రైతులకే ఈ యొక్క రైతు భరోసా అందుతుందని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో మరి ఎన్ని ఎకరాలు ఉండే వాళ్ళకి ఇస్తారు ఏంటి అనేది చూడాల్సి ఉంటుంది. దాంతోపాటు మరి టాక్సీ పేయర్స్ ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. టాక్సీ పేయర్స్ ప్రభుత్వ ఉద్యోగులు ఉండి కూడా ఒకలా సాగు చేస్తే వాళ్ళకు కూడా ఇవ్వాలనేది ఒక ఆలోచన చేస్తున్నట్టు ప్రభుత్వం తెలుస్తుంది. మరి వీళ్ళందరికీ ఇస్తారా, ఏం చేయబోతున్నారు ఏంటి అనేది రేపు ఒక క్లారిటీ రాబోతుంది. రైతులైతే ఎదురు చూస్తున్నారు రైతు భరోసా కోసం, రైతు పంట కోసం. మరి 14 నుంచి అయితే ఇవ్వబోతున్నారు. చూద్దాం ఎవరెవరికి ఇస్తారు, ఏం జరగబోతుందని. ఇది వాళ్ళ చర్చ. రేపు అరంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 60 సామాన్యుడి ఆరోపణ.